మనకి బాగా ప్రచారం చేస్తారు ఏంటంటే జగనన్న నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఎప్పటికైనా చూస్తారు అది ఇది అంటారు కదా. మరి ఆల్మోస్ట్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి 10 ఏళ్ళు బట్టి ఇక్కడే మీరు 14 పార్టీ పెట్టక ముందు జెండా కట్టడానికి కూడా ఎవరు లేని పరిస్థితి నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇదే రూమ్ లో దాదాపుగా 5 సార్లు ఆయన పడుకున్నటువంటి మీరు కూర్చున్న ప్లేస్ లో పడుకున్న వ్యక్తి. వాడుకొని వేయడంలో ఫస్ట్ ప్లేస్ జగన్మోహన్ రెడ్డి, అందులో ఎటువంటి డౌట్ లేదు. నేను దగ్గర నుంచి చూసా ఏం చెప్పాడు ఏం చేశాడు నా ఆత్మ తెలుసు. ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఉత్సవ విగ్రహాల అంతే కదా, అది వాళ్ళకి కూడా తెలుసు, మంత్రులకు కూడా తెలుసు ఆ విషయం. మంత్రులకు తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, ఎంపీలకు కూడా తెలుసు. ఏం చేస్తారు పాపం ఎవరైనా ఎక్కడ చోటు కనిపిస్తే ఏదో నీడ కావాలా. సార్ ఫ్యాక్ట్ గా అడుగుతాను, ఇప్పుడు మీరు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సీట్ కావాలంటే డబ్బులు అడిగారా? అస్సలు అదంతా డబ్బులు అడిగేది, డబ్బులు గుంజేది, డబ్బులు లాగేది జగన్మోహన్ రెడ్డి. డబ్బులు ఉంటే మీ చుట్టూ తిరుగుతాడు, డబ్బులు అంటే మొహం తోటే చేస్తాడు. బేసిక్ గా వైజాగ్ లో అంటే స్టార్టింగ్ కళ్యాణ్ గారు ఇలా ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు బాగా రెవల్యూషన్ వచ్చింది. గాజువాక వైజాగ్ లో ఒక ర్యాలీ చేశారు కదా, వైజాగ్ లో ర్యాలీ. అది స్టేట్ వైడ్ గా చాలా పాపులర్ అయిన అంతమంది జనాభా వచ్చారు. కానీ అదే గాజువాక్ లో ఆయన ఓడిపోవడం జరిగింది. కానీ మళ్ళీ ఏ ధైర్యంతో అసలు మరి వైజాగ్ లోనే తీసుకుందాం, వైజాగ్ లో ఇలా వస్తుంది అని జనసేనకి వెళ్ళారు. అప్పుడు క్యాడర్ బేస్ లేదు పార్టీకి, అప్పటికి ఇంకా పూర్తిగా వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోవడం వల్ల స్థానికంగా సంస్థాగత నిర్మాణం జరగలేదు కాబట్టి అలాంటి పరిస్థితి. ఇప్పుడు పార్టీ నిర్మాణం జరిగింది, ఇప్పుడు ఎలక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంగీకరిస్తారా? ఎవరు? మీరు. లేదు, మేము ఫైట్ చేస్తాం క్లియర్ చెప్తాను కదా. అది విశాఖపట్నం కాస్తుంది. సో సౌత్లో కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుంటే మనం చూసినట్టు మీరు కంటెస్ట్ అక్కడ చేస్తున్నారు కాబట్టి లైక్ పూర్ణ మార్కెట్ కానీ రెల్లిపేట కానీ ఇవన్నీ ఎప్పటికీ అక్కడి నుంచి అలానే ఉన్నాయి. మీరు రోడ్స్ చూసినా మార్కెట్ చూసినా దాని మోడిఫికేషన్ అయితే ఏం జరగలేదు. కొన్ని ఏరియాస్ వైజాగ్లో జరిగాయి, అక్కడ ఏం జరగదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఇంట్లో కూర్చొని లులు మాల్ వాళ్ళ వల్ల వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది కదా, వాళ్ళ వల్ల. ఏం వెళ్ళిపోయింది? ఏమి రావు. వీళ్ళు ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఏమి రావు, వచ్చే పరిస్థితి కూడా లేవు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ కూడా హైదరాబాద్, బెంగళూరు వెళ్ళి చేసుకుంటున్నారు. ఈయన ఎప్పుడైతే వెళ్ళిపోతాడో అప్పుడు రావడానికి వాళ్ళు అడుగుతారు. ఈయన ఎయిర్పోర్ట్ కడతా అన్నాడు. 5 సంవత్సరాలు అయిపోయింది. భోగపురం ఒక రాయి లేదు, బండ్లు కొన్నాడు తప్ప ఏమి లేదు. అని కట్టదా అని చెప్పి పోలవరం అయిపోయింది అన్నాడు, పోలవరం అక్కడే ఉంది. వెలుగొండ అయిపోయింది అన్నాడు, వెలుగొండ అక్కడే ఉంది. ఏమి చేయలేదు, అన్ని అబద్ధాలు. ఇప్పుడు వంశీకృష్ణ గారికి సౌత్ లో ఆయన ఓటేస్తానంటే వైజాగ్ సౌత్ కి ఏం తెప్పిస్తారు, ఏం చేస్తారు? వైజాగ్ సౌత్ కి మేజర్ గా ఎక్కువ మంది పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎక్కువ అడుగుతుంది ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఎక్కువ అడుగుతున్నారు. తర్వాత కాలుష్యం, పోర్టు చుట్టూ పోర్టు ఉంటుంది కాబట్టి కాలుష్యం నివారణ చేపడుతున్నారు. సార్ అయితే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు వైజాగ్ లో రీసెంట్ గా విన్నారు డ్రగ్స్ అనేవి గవర్నమెంట్ లో ఉంటూ ఇది జరిగిన దాని మీద అది మా తప్పు కాదు అని వాళ్ళ వైపు నుంచి చెప్తున్నారు. మేము చాలా సార్లు పోలీస్ కమిషనర్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇలాగ డ్రగ్ కల్చర్ పెరిగిపోతా ఉంది, యూత్ అంతా కూడా పాడైపోతా ఉన్నారు. అది కొంచెం కంట్రోల్ చేయాలి అంటే చేస్తూ ఉంటారు. దాని మీద ఎక్కడా కూడా స్పెషల్ గా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను జగన్మోహన్ గారితో ఉన్నారు కదా, ఆయన ఎదిరించి వచ్చారు, పర్లేదు అనుకుంటున్నారు. మరి నాకేం ప్రాబ్లం లేదు, ఏముంది అక్కడ, నాకు ఇష్టమైతే నేను ఉంటా. అంటే అంతలా డబ్బులు పెట్టగలరా? మరి అపోనెంట్ పార్టీ ఎంత పెట్టగలరు అంత పెట్టగలరా? ఈ దేశంలో అత్యంత ధనవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ ఉంటాడు, ఎక్కడ పవర్ కోసం పోరాటం చేస్తాడు. ఎన్ని డబ్బులు పెట్టినా ఈసారి వర్కౌట్ అవ్వదు. ఆయనకు కూడా తెలుసు తనకి పరిపాలన చేత కాదని ఇంట్లో కూర్చొని అందరూ బట్టలు నొక్కగలరు. ఎలా నడిపించేస్తారు నేను? మరి ఏంటి అసలు మూలాధారం ఏంటి? జగన్మోహన్ గారు నమ్మి తప్పు చేశాం అంతే. మూలాధారం అనేది గుడ్డిగా నమ్మాం, సర్వస్వం దారిపోసాం, సర్వనాశనం చేశాడు, పొలిటికల్ కెరీర్ నాశనం చేశాడు. నేనే కాదు, ఈ రాష్ట్రం ఎంతో మంది జీవితాలు పాడు చేశాడు. ఆయన నమ్ముకున్న అందరూ పాడైపోయాడు. ఆ ఎఫెక్ట్ రేపు ఎలక్షన్ కనపడుతుంది. దాన్ని ఆయన సుఖం కనపడుతున్నాయి. హ్యామిగోస్ నమస్తే, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. ఇంకొక 30 days లో ఆల్మోస్ట్ ఆంధ్ర తలరా తెలిసిపోద్దని చెప్పొచ్చు. ఏ పార్టీ వస్తాయి, ఏ పార్టీల యొక్క బలాబలాలు తెలుస్తాయని తెలుసుకునే ముందు వైజాగ్ ఆంధ్రాలో చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. అండ్ సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు, కానీ ఈ సిటీ ఆఫ్ డెస్టినీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఇందులో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు మారుతుందా, వైజాగ్ లో ఏది రాబోతుంది తెలుసుకోవడానికి మనతో పాటు 10 years నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీతో ఉండి ఇప్పుడు ప్రెసెంట్ జనసేనలోకి వచ్చారనమాట వంశీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే.
ఎలా ఉంది ఎలక్షన్స్ హడావిడి అంతా? బాగుంది సార్. బాగుందా? సో అందరికీ ఒక సడన్ షాక్ ఏంటంటే అసలు ఏంటి వంశీకృష్ణ గారు 10 years నుంచి ఇక్కడ పార్టీ పెట్టిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తి సడన్ గా అసలు జనసేనలోకి వెళ్ళడం, పవన్ కళ్యాణ్ గారిని కలవడం, దానిలో టికెట్ రావడం, ఇదంతా ఏంటి అసలు? దానికి ప్రత్యేకమైన నేను ప్రజా జీవితంలో ఉండాలని పాలిటిక్స్ లోకి వచ్చా. ప్రజలకి సర్వీస్ చేయాలి, పబ్లిక్ లైఫ్ లో ఉండాలి, రెండే కాన్సెప్ట్ వచ్చా. నేను కంటెస్ట్ చేయాలనుకున్నాను. జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 19 లో నాకు లాస్ట్ మినిట్ వరకు 24 hours 10 hours ముందు నా సీటు మార్చారు. అలాగే మేయర్ అని చెప్పి నన్ను కార్పొరేటర్ పోటీ చేయించి మేయర్ కూడా ఇవ్వకుండా రిజల్ట్ వచ్చిన తర్వాత, రిజల్ట్ వచ్చేదాకా నేను క్యాండిడేట్, రిజల్ట్ వచ్చిన తర్వాత నైట్ మార్చారు. దానికి నేను ఓపికగా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నాకు ఇష్టమైన చోటు కాకుండా ఎంపీనో గాజువాకో ఎక్కడైతే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయో అక్కడ కంటెస్ట్ చేయమన్నారు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నేను కంటెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను కాబట్టి ఏదో ఒక పార్టీ నుంచి కంటెస్ట్ చేయాలనుకున్నా. నాకు ఇష్టమైనటువంటి, నేను రాజకీయాల్లో రావడానికి కారణమైనటువంటి వ్యక్తి చిరంజీవి గారు, ఫ్యామిలీ చిరంజీవి గారు. సో ఆ పార్టీ ఉంది కాబట్టి మళ్ళీ నేను బ్యాక్ మా సొంత ఇంటికి వెళ్ళినట్టుగా బ్యాక్ వెళ్ళి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఇది విశాఖపట్నం సౌత్ నుంచి కంటెస్ట్ చేస్తున్నాను. సార్ సూటిగా కూడా అడుగుతాను సార్, అంటే ఇప్పుడు మనకి బాగా ప్రచారం చేస్తారు ఏంటంటే జగనన్న నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఎప్పటికైనా చూస్తారు అది ఇది అంటారు కదా. మరి ఆల్మోస్ట్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి 10 ఏళ్ళు బట్టి ఇక్కడే మీరు 14 పార్టీ 10-14 పార్టీ పెట్టక ముందు జెండా కట్టడానికి కూడా ఎవరు లేని పరిస్థితి నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇదే రూమ్ లో దాదాపుగా 5 సార్లు ఆయన పడుకున్నటువంటి, మీరు కూర్చున్న ప్లేస్ లో పడుకున్న వ్యక్తి. మీరు అందరూ అనుకున్నట్టుగా మాట తప్పుడే మనం చెప్పిన అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూస్తే ప్రతి ఒక్కటి తప్పేదే. ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోడు, అన్ని అబద్ధాలు చెప్తాడు. అవసరం ఉంటే ఏదైనా చేస్తాడు, అవసరం లేకపోతే మొహం సాటే చెల్లిపోతాడు. వాడుకొని వేయడంలో ఫస్ట్ ప్లేస్ జగన్మోహన్ రెడ్డి, అందులో ఎటువంటి డౌట్ లేదు. నేను దగ్గర నుంచి చూసా, ఏం చెప్పాడు, ఏం చేశాడు నా ఆత్మ తెలుసు. మీరు మాట్లాడారు ఆయనతో? అన్ని మాట్లాడారు. వచ్చిన ఆన్సర్ ఏంటి? ఏ ఉండదు. నవ్వుతాడు, కవులు ఇచ్చుకుంటాడు. ఓకే 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 నీకు ఎందుకు అంటాడు. నేను సీఎం అవ్వాలి కదా, నేను సీఎం అవ్వాలి కదా అంటాడు. అయిన తర్వాత అందరూ బొమ్మ చూపించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు కూడా హ్యాపీగా లేడు. అందరూ డమ్మీలే, అంతా డమ్మీలే, ఏం లేదు అక్కడ. ఊహించుకొని వెళ్తే అక్కడ ఏం లేదన్న విషయం అందరికి తెలుసు. మీరు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు మేయర్ గా వర్క్ చేశారు అంటే మేయర్ కార్పొరేటర్ ఉన్నాను. అట్లీస్ట్ మీరు కార్యవర్గంలో ఉన్నారు, కీలకంగా ఏం జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి. ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఉత్సవ విగ్రహాలా? అంతే కదా, అది వాళ్ళకి కూడా తెలుసు, మంత్రులకు కూడా తెలుసు ఆ విషయం. మంత్రులకు తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, ఎంపీలకు కూడా తెలుసు. ఏం చేస్తారు పాపం ఎవరైనా, ఎక్కడ చోటు కంటెస్ట్ చేయాలి, ఏదో ఒక నీడ కావాలా అని నేను ఉన్నారు. అంతే తప్ప ఎవరు హ్యాపీగా లేరు. అక్కడ ఛాన్స్ లేదు హ్యాపీ ఉండడానికి. రాజకీయాల్లో ఏదైనా స్వేచ్ఛగా హెల్ప్ చేద్దామని వెళ్తారు, అక్కడ స్వేచ్ఛ లేదు. ఎవరో కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. వాళ్ళు పేరుకే మంత్రులు, పేరుకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆల్ డమ్మీస్. ఫ్యాక్ట్ గా అడుగుతాను, ఇప్పుడు మీరు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సీట్ కావాలంటే డబ్బులు అడిగారా? అస్సలు అదంతా బ్యాడ్ ప్రెషర్ అండి. ఆ రోజు ప్రైవేట్ పార్టీలో కూడా ఏ ఏడాది ₹1 డబ్బులు ఇవ్వలేదు. కావాలని చెప్పేసి ఆ విధమైన ప్రసారం అప్పట్లో 100 మంది పన్నుల్లో అలా ప్రసారం చేయించారు. ఇప్పుడు కూడా సేమ్, అసలు డబ్బులు డిస్కషనే లేదు. నేను పార్టీలో జాయిన్ అవుతున్నాను, కళ్యాణ్ గారు వెల్కమ్ అన్నారు, వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అంతే, ఇంకా రెండో డిస్కషన్ లేదు. నేను కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను అన్నాను. ఏం కావాలి 1, 2 అన్నారు. 1 బీయింది, సెకండ్ సౌత్ అన్నారు. 1 పొత్తులో ప్రాబ్లం అయింది, మరి టీడీపీకి వెళ్ళింది, సౌత్ నుంచి అన్నారు. నేను ఓకే అన్నాను, అంతే తప్ప సెకండ్ ఆప్షన్ లేదు. అసలు ఆ డిస్కషన్ కానీ అసలు ఫైనాన్స్ డిస్కషన్ రాదు అక్కడ. కావాలని కొన్ని దుర్మార్గమైనటువంటి వ్యక్తులు చెప్పారు. అప్పుడు డబ్బులు అడిగేది, డబ్బులు గుంజేది, డబ్బులు లాగేది జగన్మోహన్ రెడ్డి. డబ్బులు ఉంటే మీ చుట్టూ తిరుగుతాడు, డబ్బులు అంటే మొహం తోటే చేస్తాడు. చాలా దారుణమైన. మీరు ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు డబ్బులు అడిగారా సీట్ కి? మిమ్మల్ని సీటుకి డబ్బులు అంటే సీట్ ఇవ్వడానికి అడగలేదు తప్పు. నేను సీట్ ఇవ్వడానికి కాదు, డబ్బులు ఉంటే చెప్పినంత ఖర్చు పెడతా అంటే సీట్ ఇస్తారు, లేకపోతే లేదు. అలా చేస్తే అన్నా కూడా ఇవ్వలేదు 19లో. మరి ఎన్నేళ్ళ బట్టి ఒక వైజాగ్ లో మిమ్మల్ని ఒక పార్టీ కార్యాలయం నడిపిస్తూ ఇక్కడ చూసుకుంటూ ఇక్కడ మీరు జెండా ఎగరేస్తూ ఇన్ని చేశారు కదా, అట్లీస్ట్ ఆ కృతజ్ఞత లేదంటారా ఆయనకి? ఆయన లేదు, తన పని అయితే చాలు. ఎదురుడు ఎలా పోయినా కూడా పట్టించుకోడు. తన పైన అవడం ఆయన ముఖ్యం. దాని పవర్ మనీ 2 తప్ప ఇంకెవరిని చూడాలి. సొంత చెల్లిని పట్టించుకోవడానికి మీరు అర్థమవుతుంటుంది. తన పవర్ కోసం, మనీ కోసం ఏదైనా చేస్తాడు, అంతే తప్ప ఎదుటోడు ఎలా పోతాడు, ఎదుటోడు మనోభావాలు, నేను ముఖ్యమంత్రిని అవ్వాలి, నేను ప్రజలకు సేవ చేయాలి అని అనుకున్నప్పుడు, మేము ఎమ్మెల్యే అవ్వాలి, మేము సేవ చేయాలి అనుకోవడం తప్ప, మేము సేవ చేయాలి ఆయన చెప్పిందే చేయాలి. మేము ఆయన వస్తే ఫ్లెక్స్లు పెట్టుకోవాలి, భజన చేయాలి, నాకు ఇంకేం లేదు. అలాగంటే సీట్లో కూడా పక్కన పెడతాడు. అందరు డమ్మీలే కావాలంట, అందరు డమ్మీలు పెట్టుకున్నారు. నాకు మేయర్ ఏమైనప్పుడు
ఓ వ్యక్తిని అడిగాను, అందులో ఒక ప్రముఖుని, సార్ ఎందుకు సార్ అలా చేయడం, నన్ను కార్పొరేట్కి ఎందుకు వేయించారు, అంత అవసరం ఏముంది, నన్ను అలాగా చేయడం తప్పు కదా, నేను అడిగాను మీకు మేలు కావాలని నన్ను ఎందుకు కార్పొరేట్కి వేయించారంటే అప్పటిదాకా నిన్న అనుకున్నాం, ఆయన అన్నని డమ్మీలు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఈ రాష్ట్రంలో ఒక మేయర్ పేరు చెప్పండి మీరు, ఒక జడ్పీ చైర్మన్ పేరు చెప్పండి మీరు, అందరు డమ్మీలు కావాలి ఆయనకి. ఎందుకంటే సార్ మేము బలం ఉంటే కదా జగన్మోహన్ రెడ్డి బలం ఉంటారు, మేము వీక్ గా ఉంటే వీక్ అవుతారు కదంటే ఏం ఆయన స్ట్రాటజీ అని తెలియదు, అందరు డమ్మీలు పెట్టుకోవాలి, డమ్మీల పేర్లు ఇవ్వండి, టోటల్ గా స్టేట్ అంతా డమ్మీలు పెట్టుకున్నారు అని చెప్పాడు. షాక్ అయ్యాను. ఎందుకు డమ్మీలు పెట్టుకోవాలో రోజు అంటే ఆయనకి తెలియాలి, మరి ఆ దేవుడికి తెలియాలి. మీరు బలమైన వాళ్ళని పెట్టుకుంటే ఆయనకి రేపు మేకులు అవుతారు, అందుకని చెప్పేసి డమ్మీలు పెట్టుకోండి ఆయన అని చెప్పాను. మరి ఇప్పుడు మిగతా పార్టీల యొక్క ఈ పొత్తు హెల్ప్ చేస్తున్నారా మరి? అంటే జనసేన, టీడీపీ, బీజేపీ అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నారు. బేసిక్ గా వైజాగ్ లో అంటే స్టార్టింగ్ కళ్యాణ్ గారు ఇలా ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు బాగా రెవల్యూషన్ వచ్చింది. గాజువాక వైజాగ్ లో ఒక ర్యాలీ చేశారు కదా, వైజాగ్ లో ర్యాలీ, అది స్టేట్ వైడ్ గా చాలా పాపులర్ అయింది, అంతమంది జనాభా వచ్చేంత. కానీ అదే గాజువాక్ లో ఆయన ఓడిపోవడం జరిగింది. కానీ మళ్ళీ ఏ ధైర్యంతో అసలు మరి వైజాగ్ లోనే తీసుకుందాం, వైజాగ్ లో ఇలా వస్తుంది అని జనసేనకి వెళ్ళారు? అప్పుడు క్యాడర్ బేస్ లేదు పార్టీకి, అప్పటికి ఇంకా పూర్తిగా వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోవడం వల్ల స్థానికంగా సంస్థాగత నిర్మాణం జరగలేదు కాబట్టి అలాంటి పరిస్థితి. ఇప్పుడు పార్టీ నిర్మాణం జరిగింది, ఇప్పుడు ఎలక్షన్ చేస్తున్నారు. ఖచ్చితంగా 20 సీట్లలో జనసేన పార్టీ గెలుస్తుంది, డౌట్ లేదు సార్. అయితే వైజాగ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాక్చువల్ చెప్పాలంటే. సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అని పక్కన పెట్టేస్తే ఆంధ్రాలో స్పెషల్లీ వైజాగ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ నాకు 4 చెప్తా. ఎందుకు కారణం ఎప్పటికీ అవ్వట్లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్న రోజులు ఏం చేస్తుంది దాని మీద చెప్పండి. ఫస్ట్ రైల్వే జోన్, వైజాగ్ రైల్వే జోన్ అని ఒక దశాబ్ద కాలంగా, ఒక 15 ఏళ్ళుగా ఆంధ్ర వాళ్ళు చాలా మంది కోరుకుంటున్నారు, అండ్ మెయిన్ ఉత్తరాంధ్ర కోరుకుంటుంది. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ళు ప్రచారం అంటే పార్టీలో ఉంది, గవర్నమెంట్ లో ఎందుకు జరగలేదు? మీరు బీజేపీతో పూర్తిగా టైప్ అయిపోయింది. బీజేపీలో గట్టిగా అడిగే పరిస్థితి లేదు. బీజేపీలో ఇంటర్నల్ గా పూర్తిగా ఉన్నాడు, ఇక్కడ యాక్ట్ చేస్తున్నాడు. ఓన్లీ మైనారిటీ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కోసం చిరంజీవిలో యాక్ట్ చేస్తున్నాడు తప్ప ఒక మాట బీజేపీ అనే పరిస్థితి కానీ బీజేపీ ఏం చెప్తే జరుగుతుంది తప్ప ఇక్కడ ఏం జరగదు. గట్టిగా పోరాటం చేస్తే వస్తుంది. కనీసం గట్టిగా మాట్లాడే ఎక్కడ మొక్కలు వేసేస్తున్న భయపడి అసలు మాట్లాడడం మానేశారు. వాళ్ళు స్టీల్ ప్లాంట్ తో సహా గట్టిగా ఇలా చేయని అడిగే పరిస్థితి. వాళ్ళు ఏం చెప్తే అలా ఇంకొట్టుకు రావడం తప్ప. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి వెనకున్నటువంటి కేసులు, వెనకున్నటువంటి ఎన్ని అలాంటివి కాబట్టి ఇంకా చేతుల్లో పూర్తిగా అడిగే పరిస్థితి లేదు. దానివల్ల ఏమి రావు. ఇప్పుడు మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంగీకరిస్తారా? ఎవరు? మీరు? లేదు, మేము ఫైట్ చేస్తాం, క్లియర్ చెప్తాను కదా. అది విశాఖపట్నం కాస్ట్, అది దాన్ని అలా ఉంచమని, అది ప్రభుత్వ రంగంలో ఉంచాలని అందరి కోరిక. కానీ జగన్మోహన్ రెడ్డి సరెండర్ అయిపోయి వాళ్ళ దానికి ఊరుకుంటున్నారు. అదేం జరుగుతుందో వేచి చూడాలి. ఓకే, సో సౌత్ లో కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుంటే మనం చూసినట్టు ఇప్పుడు మీరు కంటెస్ట్ అక్కడ చేస్తున్నారు కాబట్టి లైక్ పూర్ణ మార్కెట్ కానీ, రెల్లిపేట కానీ, ఇవన్నీ ఇప్పటికీ అక్కడి నుంచి అలానే ఉన్నాయి. మీరు ఆ రోడ్స్ చూసినా, మార్కెట్ చూసినా దాని మోడిఫికేషన్ అయితే ఏం జరగలేదు. కొన్ని ఏరియాస్ వైజాగ్ లో జరిగాయి, అక్కడ ఏం జరగదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఇంట్లో కూర్చొని, ఏసీలో కూర్చొని శుభ్రంగా ఉదయం సాయంత్రం జిమ్ చేసుకుంటూ, టైం పాస్ చేసుకుంటూ, ఏదన్నా పారిశ్రామికవేత్తలను పిలిచి మీటింగ్లు పెట్టుకొని, ఇవి విశాఖపట్నానికి ఈ ఇండస్ట్రీస్ కావాలి, అక్కడికి ఇండస్ట్రీ కావాలని ఎవరన్నా మీటింగ్లకు వెళ్ళి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళతో వీళ్ళు చూస్తేనే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. ఈయన అడిగే డిమాండ్ తట్టుకోలేక ఎవరిని ఒక ఇండస్ట్రీ వచ్చే పరిస్థితి లేదు రాష్ట్రానికి. ఎవరిని వచ్చి పేరు తినేస్తున్నారు. లులు మాల్ వాళ్ళ వల్లే వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది కదా, వాళ్ళ వల్ల. ఇవన్నీ వెళ్ళిపోయింది. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు మాత్రం ఏం చెప్తున్నారంటే వాళ్ళు సంథింగ్ ఏమి రావు, ఈయన ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఏమి రావు, వచ్చే పరిస్థితి కూడా లేవు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ కూడా హైదరాబాద్, బెంగళూరు వెళ్ళి చేసుకుంటున్నారు. ఈయన ఎప్పుడైతే వెళ్ళిపోతాడో అప్పుడు రావడానికి వాళ్ళు అడుగుతున్నారు. 8 రోజులు రావడానికి వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. ఒకవేళ వచ్చినా ఏ క్షణం ఏ నిర్ణయం తీసుకుంటాడు, అసలు రాజధాని ఎక్కడ, విశాఖపట్నానికి ఏం చేస్తాడు, అమరావతికి ఏం చేస్తాడు, కర్నూలుకి ఏం చేస్తాడు, అర్థం కాని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒక కన్ఫ్యూజన్ ఉందన్నమాట ఈ రాష్ట్రం అంతా కూడా. ఈ కన్ఫ్యూజన్ కానీ క్లియర్ అయితే ఎవరో పెట్టుబడి పెట్టడం ముందుకు వస్తారు. అసలు యువతకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వట్లేదు. ఒక ఇండస్ట్రీ కానీ పెద్ద ఇండస్ట్రీ విశాఖపట్నం ఎలా అభివృద్ధి జరగాలి, రాష్ట్రం విడిపోతే పరిగెట్టాలి. ఎందుకు అలా ఉండిపోయింది? పాలకుల యొక్క నిర్లక్ష్యమే. ఏమన్నా ఐటీ ఇవాళ సినిమా ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది. మన జిఎస్టీ వసూలు గీసులు మొత్తం అక్కడి నుంచి జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ షేరింగ్ అంతా హైదరాబాద్ వెళ్తుంది. మన ట్యాక్స్ షేరింగ్ అంతా అక్కడే వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళంతా ట్యాక్స్లు అక్కడ ఉన్నాయి. ఇక్కడికి ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఆహ్వానించి వాళ్ళకి రాయితీల మీద సైట్లు ఇచ్చి ఆఫీసులు ఛాన్స్
ప్లేస్లు ఇచ్చి వాళ్ళు ఆహ్వానించి అడాప్షన్ ఇక్కడ రప్పించుకొని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి ఆఫీసులు మెయిన్ ఆఫీసులు ఇక్కడ రప్పించుకుంటే ఇవాళ విశాఖపట్నంలో 56,000 నుంచి చాలు ఇచ్చే కంపెనీలు లేవు. దానికి కారణం ఏంటి? మెయిన్ ఆఫీసులు రావట్లేదు, చిన్న బ్రాంచ్ లా పెడుతున్నారు తప్ప ఇక్కడ మెయిన్ ఆఫీసులు రావట్లేదు. అన్ని హైదరాబాద్ బెంగళూరులో ఉన్నాయి. అసలు హైదరాబాద్ బెంగళూరు ఏముంది? ఏమీ లేదు. ఓన్లీ ఆ నాయకులు ఆహ్వానించి ఆ సిటీలో డెవలప్ చేస్తా ఉన్నారు. 120 కిలోమీటర్స్ మేర సీ ఉంది మనకి, సముద్రం, మేజర్ పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇటు చూసుకున్నట్టు ఒరిస్సా, ఇటు ఛత్తీస్గఢ్, ఇటు చూసుకున్న దగ్గర స్టేట్స్, ఒక రకంగా చెప్పిన టూరిజం హబ్, ఐటీ హబ్, ఇన్ని ఉన్నటువంటి ఈ సిటీకి ఈ పరిపాలన వల్ల సర్వనాశనం అయిపోతా ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు అన్ని ఎయిర్పోర్ట్ కడతా అన్నాడు. 5 సంవత్సరాలు అయిపోయింది. భోగపురం ఒక రాయి అయిపోయింది. బట్టలు నొక్కున్నాడు తప్ప ఏమి లేదు. అని కట్టదా అని చెప్పి పోలవరం అయిపోయింది అన్నాడు. పోలవరం అక్కడే ఉంది. వెలుగొండ అయిపోయింది అన్నాడు. వెలుగొండ అక్కడ ఉంది. ఏమి చేయలేదు. అన్ని అబద్ధాలు. కాదు సార్, ఇప్పుడు మీరు అన్నట్టు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్న రోజులు మాట్లాడడానికి మీకు స్కోప్ దొరకలేదు ఈ విషయం. మాట్లాడాం, పరుచుకునేవాడు డబ్బులు ఎక్కడ ఇవ్వడానికి అని అడుగుతాం. పార్టీలో ఏం మాట్లాడతాం, ఆ పార్టీ ఏం మాట్లాడతాం. మాట్లాడినప్పుడు ఇవే చెప్తారు. డబ్బులు ఎక్కడ శాలరీస్ డబ్బులు లేకపోతే కట్టేది ఎక్కడ? అప్పులు చేసి శాలరీస్ ఇస్తా ఉన్నారు ప్రతి నెల. డబ్బులు ఎక్కడ ఉన్నాయి? రాష్ట్రం సార్ నాశనం అయిపోయింది. అది యాక్చువల్ అందరికీ తెలిసింది. ఎందుకంటే 365 days లో ఆల్మోస్ట్ 300+ days ఓవర్ డ్రాఫ్ట్ లో నడుస్తుంది. బట్ వెలుగొండ అన్నది ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి, పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి. ఎక్కడ డబ్బులు లేక ఎక్కడెక్కడ ఆఫీస్ కూర్చున్నాడు. అదే అసెంబ్లీలో ఛాలెంజ్ చేసుకున్నారు. అప్పుడు 2001కి అయిపోతున్నాడు, 2002కి అయిపోతున్నాడు. ఏం చెప్పారు? ఏమయ్యా అవ్వో, ఈ 20 సంవత్సరాలు అవ్వో, ఇంకొక 5 సంవత్సరాలు ఆయనకి అయిపోద్ది రాష్ట్రం. ఇప్పుడు వంశీకృష్ణ గారికి సౌత్ లో ఆయనకు ఓటేస్తానంటే వైజాగ్ సౌత్ కి ఏం తెప్పిస్తారు, ఏం చేస్తారు? వైజాగ్ సౌత్ కి మేజర్ గా అక్కడ ఎక్కువ మంది పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎక్కువ అడుగుతుంది ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఎక్కువ అడుగుతున్నారు. తర్వాత కాలుష్యం, పోర్ట్ చుట్టూ పోర్ట్ ఉంటుంది కాబట్టి కాలుష్యం నివారణకు చర్యలు అడుగుతున్నారు. అలాగే అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఒకటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి, అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్స్ ఒకటి. ఈ మౌలిక సదుపాయాలు మాకు ఎక్కువ కావాలి. కమ్యూనిటీ హాల్స్, కళ్యాణ మండపాలు, ఈ ఎవరైనా కూడా ఎక్కువ అడుగుతా ఉన్నారు. మీరు సర్వే చేయించారు సార్? అంటే ఏమేమి కావాలి ఏమైనా అడిగారా? నేను గడప దిగుతున్నప్పుడు ప్రతి సమస్య అడిగి తెలుసుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఇవే సమస్యలు. సో ఖచ్చితంగా నేను ఆల్రెడీ ఈ పొల్యూషన్ కి సంబంధించి ఆ డ్రైనేజ్ సిస్టమ్ కొంత ఆల్రెడీ నేను క్లియర్ చేశాం. మిషన్లు పెట్టి శాస్త్ర పరిష్కారం కావాలి. కోర్టు వాళ్ళతో మాట్లాడతాను, జిఎంసీ వాళ్ళతో మాట్లాడి అక్కడ కాంపౌండ్ వాళ్ళ హైట్ లో కట్టి దాన్ని సిస్టమేటిక్ చేసి ఒక పద్ధతి ప్రకారం గ్రైండర్ పెంచి ఏదైతే పొల్యూషన్ ఉందో దాన్ని తగ్గించడానికి తీవ్ర ప్రయత్నం చేయాలి. అలాగే డ్రైనేజ్ సిస్టమ్స్ మార్చాలి. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైవేట్ బెర్తుల్లో ఏవైతే ప్రైవేట్ బెర్తుల్లో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా జనరేట్ చేయాలి. అలాగే ఏఈకి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఏఈకి సంబంధించి కొన్ని సమస్యలు అవి పరిష్కారం చేయాలి. సార్, అయితే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు వైజాగ్ లో రీసెంట్ మీరు విన్నారు డ్రగ్స్ అనేవి స్మగ్లింగ్ గవర్నమెంట్ లో ఉంటూ ఇంత జరిగిన దాని మీద అది మా తప్పు కాదు అని వాళ్ళ వైపు నుంచి చెప్తున్నారు. మేము చాలా సార్లు పోలీస్ కమిషనర్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇలాగ డ్రగ్ కల్చర్ పెరిగిపోతా ఉంది, యూత్ అంతా కూడా పాడైపోతా ఉన్నారు. అది కొంచెం కంట్రోల్ చేయాలి అంటే చేస్తూ ఉంటారు. దాని మీద ఎక్కడా కూడా స్పెషల్ గా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. తెలుసు, వాళ్ళకి తెలుసు. అరకు కేంద్రంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా గంజా ఎక్కడి నుంచి సప్లై అవుతుంది. దానికి కారణం ప్రభుత్వం కాదా? ప్రభుత్వం కఠినమైన చర్యలు వెళ్తారా? సో ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తా ఉంది. అంతే సింపుల్ చెప్పాలంటే. పడుచుకోకపోవడం వల్ల వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి. మీరు ఎంఎంవి గారు ఒకేసారి అంటే ఈ జర్నీ ఇది ఉంది కదా, ఏంటి విభేదాలు ఏంటి మీకు ఆయనకి? ఎంఎంవి నాకు ఏ విభేదాలు లేవు. ఓన్లీ వైజాగ్ ఎవరిని అడిగినా చెప్తారు కదా, పొలిటికల్ విభేదాలు పొలిటికల్ గానే, పర్సనల్ గా అనట్లేదు, పొలిటికల్ గానే. ఏంటి ఎక్కడ పొలిటికల్ గా ఆ వ్యక్తి వల్ల నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నన్ను వ్యక్తిగతంగా బ్యాక్ చేసి తన లబ్ధి పొందడానికి తన అవసరం కోసం నన్ను పావుగా వాడుకొని నాకు డ్యామేజ్ చేశాడు నా పొలిటికల్ కెరీర్. ఎందుకు మీరు ఏమైనా ఎమ్మెల్యే ఎంపీ అయిపోతారని భయమా? అతను ఎంపీ అవడానికి తన అవసరం కోసం ఏదైనా చేస్తాడు. తన క్యారెక్టర్ అనేది తెలుసు. నీ అవసరం లేని కాలు పట్టుకుని అవసరం లేకపోతే ఏదైనా చేస్తాడు. టైప్ రాజకీయాలు, తన జీవితం టైప్ రాజకీయాలు, జీవితమే అక్రమాలు. తన గురించి ఎవరిని అడిగినా కూడా చెప్తారు. మరి ఇప్పుడు ఇన్నేళ్ళు జగన్మోహన్ గారితో ఉన్నారు కదా, ఆయన ఎదిరించి వచ్చారు, పర్లేదు అనుకుంటున్నారు? మరి నాకేం ప్రాబ్లం లేదు. ఏముంది అక్కడ? నాకు ఇష్టమైతే నేను ఉంటా. అంటే అంతలా డబ్బులు పెట్టగలరా? మరి అపోనెంట్ పార్టీ ఎంత పెట్టగలరు అంత పెట్టగలరా? ఈ దేశంలో అత్యంత ధనవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ ఉంటాడు. ఎక్కడ పవర్ కోసం పోరాటం చేస్తాడు. ఇన్ని డబ్బులు పెట్టినా ఈసారి వర్కౌట్ అవ్వదు. ఆయనకు కూడా
తెలుసు తనకి పరిపాలన చేత కాదని ఇంట్లో కూర్చొని అందరూ బట్టలు నొక్కగలరు. ఇవాళ ఎంప్లాయీస్ కానీ ఒక్క వ్యాపారస్తులు కానీ ఎక్కడైనా సరే ఒక్క వ్యాపారస్తులు హ్యాపీగా ఉన్నట్టు చూపించండి. చిన్న తోపుడు బండల దగ్గర నుంచి 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు కూడా హ్యాపీగా లేరు బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన. అలాగే ఎంప్లాయీస్ ఏ వర్గం కూడా అటు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, రెవెన్యూ తీసుకోండి, ఫారెస్ట్ ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఒక్క ఓటు కూడా పడదు. ఒక్క ఓటు రాష్ట్ర వ్యాప్తంగా అంత దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది ఇక్కడ. ఎవరు హ్యాపీగా ఒక ప్రైవేట్ ఏ సంస్థ హ్యాపీగా లేదు. ఖచ్చితంగా పూర్తిగా ఓడిపోతున్నారని అడుగున్నారు ప్రజలు. అయితే ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు ఎదిరించకపోయినా టీడీపీ వర్గాలతో కొంత చిన్న విభేదమైన ఉంటుంది. ఇలా మరి దాన్ని ఓవర్కమ్ చేసి ఎలా నడవగలుగుతున్నారు? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రౌండ్ లెవెల్ నుంచి క్యాడర్ తయారు చేసిన వ్యక్తిని. సో వాళ్ళంతా నాకు క్లోజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్సీపీ నాయకులు అందరూ నాకు క్లోజ్ గా ఉంటారు ఎక్కడున్నా కూడా. 2 జనసేన నా ఫస్ట్ పార్టీ. సో అక్కడంతా కలిసి పనిచేసిన వాళ్ళమే. టీడీపీ పొత్తులో ఉన్నారు, బీజేపీ పొత్తులో ఉంది. సో అల్టిమేట్ గా అందరూ నాకు సపోర్ట్ ఉండే ఛాన్స్ తప్ప వ్యతిరేకంగా ఉండే ఛాన్స్ అసలు లేదు. సో అది నాకు అడ్వాంటేజ్. ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా నన్ను వ్యతిరేకించడానికి కానీ లేకపోతే నా గ్యారంటీగా పనిచేయడానికి కానీ త్యాగం చేయడం. మంచివారు కాబట్టి మనం సపోర్ట్ చేద్దాం దేవాలయం. ఇవి వల్ల ఎగ్జాక్ట్ గా అంటే మీకు పదవి రానివ్వకుండా చేశారు. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలంటే అంతే. అడిగారా నిలదీశారా మరి ఆయన్ని? ఒప్పుకున్నాడు, తప్పు చేశాను. ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాను. జగన్ గారితో ఇప్పుడు డిస్కస్ చేయలేదు ఈ విషయం? మరి జగన్ గారు చెప్పారు. నాకు తెలియదు ఇలా చేసాడన్న విషయం. జగన్ గారు చెప్తే తెలిసింది నాకు, బయట చెప్పలేదు. కారణం ఏంటంటే ఇది కారణం ఆయనే చెప్పారు నాకు. మీతో నడిచిన వ్యక్తే మిమ్మల్ని సైడ్ చేసి మేయర్ చేశారని విన్నాను. ఆయన తప్పే లేదు కదా. నాకు ఇవ్వలేదంటే ఇంకోరికి ఇస్తున్నారు. నన్ను అడిగాడు, అన్న నాకు ఇలాగ మీరు అడుగుతున్నారు ఏంటన్నా. ఓకేను, నో అన్నది ఓకే అన్నా. ఆయన ఓకే అన్నాడు. నాకు ఏపోతే వారికి ఇవ్వాలన్నా ఎవరికి ఎవరు వెనుకు అంటే పదవి లేకపోతే ఏ రాజకీయ నాయకుడు ఉండలేరు కదా సార్. నాకు ఇవ్వరు వెనుకున్నప్పుడు ఎవరికి ఎవరికి ఇచ్చేస్తారు కదా. అదేదో మా అన్నాడికే ఉంటే బెటర్ కదా. నాతో నడిచిన వ్యక్తి అన్నారు కదా మీరు. నాతో నడిచిన వ్యక్తి ఉంటేనే మంచిది కదా. మీకు ఇవ్వకూడదు నేను డిసైడ్ అయినప్పుడు ఇంకోటికి ఇస్తాను తప్ప నాకు ఎవరు కదా. అందుకే ఎవరు ఇస్తాను ఓకే మంచిది. ఎలా నడిపించేస్తారు నేను మరి ఏంటి అసలు మూలాధారం ఏంటి? జగన్మోహన్ గారు నమ్మి తప్పు చేసాం అంతే. మూలాధారాలు ఏమి గుడ్డిగా నమ్మాం. సర్వస్వం దారిపోసాం. సర్వనాశనం చేశాడు. పొలిటికల్ కెరీర్ నాశనం చేశాడు. నేనే కాదు, ఈ రాష్ట్రం ఎంతో మంది జీవితాలు పాడు చేశాడు. ఆయన నమ్ముకున్న అందరూ పాడైపోయాడు. బాగా తిట్టిన వాళ్ళు, అమ్మ నాన్న ఆలి బూతులు తిట్టారు కదా, వాళ్ళందరూ ఇవాళ ఆయన దగ్గర తీసుకుని మంత్రులు తీసుకున్నాడు. ఆయన దేవుడు అనే వాళ్ళందరూ పక్కన పెట్టేశాడు. అందరు లైఫ్ స్మాచ్ చేశాడు. ఆ ఎఫెక్ట్ రేపు ఎలక్షన్ కనపడుతుంది. దాని ఆయన సుక్కలు కనపడిపోతున్నాయి రేపు ఎలక్షన్. ఆయన చేసిన తప్పు ఇది. వాళ్ళందరూ ఉసురు తగులుతుంది నీకు. ఖచ్చితంగా అదొక శాపంగా మారి చిత్తుగా ఓడిపోవడానికి అదొక రీజనం. ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. వంశీకృష్ణ గారు మీ బిజినెస్ ఏంటి సార్? అంటే ఏదైనా రన్ చేయాలంటే ఏదో ఒక ఆధార్ ఉండాలి. నాకు తెలుసు, జనాలకు తెలియదు. మాది నేను ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ చేస్తాను. అలాగే షిప్పింగ్ కంపెనీ ఉంది, ఒక స్టోన్ క్రషర్. ఇది మా బిజినెస్. ఓకే. ఇక్కడ మొత్తం ప్రాపర్ అంతా ఇక్కడే వైజాగ్ పోర్ట్ ప్లేస్. ఎట్లా అసలు ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? ఇక్కడ మా ఫ్యామిలీ సెటిల్. సో నేను ఇన్ఫ్లుయెన్స్ చేశారు పొలిటికల్ గా చిరంజీవి గారా? చిరంజీవి గారి మీద అభిమానం తెలియదు కాదు, చాలా మటుకు పాపం ప్రచారం చేశారు కదా. అంటే అది నిజం అబద్ధం దగ్గర మీరు చెప్పండి. టికెట్లు అమ్ముకున్నారు, పార్టీ అమ్మేశారు, అవన్నీ అబద్ధాలు. ఇప్పుడు అసలు అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు అక్కడ. గతంలో కూడా చెప్పా నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మంది ప్రశ్న అడిగారు, చిరంజీవి గారు టికెట్లు అమ్ముకున్నారు కదా, ప్రజాని పార్టీ డబ్బులు తీసుకున్నట్టు కదండి. అప్పుడు కూడా మీరు కావాలని చూడండి, మా ఇంట్రెస్ట్ తప్పుడు మాట్లాడి కావాలని అలా దుష్ప్రచారం చేసి తప్ప మమ్మల్ని ఎప్పుడు ఒక రూపాయి అడగలేదు అని చాలా క్లియర్ గా చెప్పాను. అపోజిషన్ ఆయన గ్యారంటీ ఉన్నప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నమ్మే వాళ్ళు ఓకే అండి, కానీ కొంతమంది ఉంటారు కదా, ఎవరో వైఎస్ఆర్సీపీ కానీ అదర్ శ్రేణులు అంటారు కదా, ఈయన ప్యాకేజీ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి కమిటీ. అదే చెప్తున్నాం మీకు. అసలు ప్యాకేజీ అనేది దూరం ఆయన. అలాంటి వాటికి కావాలని మాట్లాడి ఏదో ఒకటి బొరుద్దలావు కాబట్టి మొన్నటి దాకా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు సాక్షి పేపర్ లో కానీ సాక్షి ఛానల్ లో కానీ నా గురించి వీరుడు సూర్యుడు ఎంత మంచి వాళ్ళు రాశారు. పార్టీ మారిన తర్వాత వాళ్ళ రాతలు చూడండి. మీకు ఒక్క చిన్న ఉదాహరణ తీసుకోండి చాలు. అంటే వాళ్ళ గ్యారంటీగా ఉంటే ఎరగలే, వాళ్ళ పార్టీ ఉంటే దేవుళ్ళు. సో దాన్ని బట్టి ఇలాంటి మీడియా ఉన్న రోజులు, ఇలాంటి వ్యక్తులు ఉన్న రోజులు మీడియాకి లేదు, రాజకీయ నాయకుడికి లేకుండా పోయింది. కళ్యాణ్ గారు ఏం డిస్కస్ చేస్తారు అసలు మామూలుగా? ఏం లేదు, ఇలాగంటే వెల్కమ్ అన్నాడు. చాలా మంది ఇచ్చి ఆయన, నేను కూడా చాలా మందిని తీసుకొస్తానని చెప్పాను. దాదాపుగా నాకు తెలిసి విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ఖాళీ చేద్దాం అనుకున్నాను. ఆయన తీసుకోవట్లేదు. నాతో లాంగ్ జర్నీ చేసేవాళ్ళు మంచి వ్యక్తులు కావాలి. సో పొలిటికల్ గా నేను లాంగ్ జర్నీ చేయాలి అంటే మీరు కొంతమంది చాలా ట్రై చేశాను.
చాలా మందిని ట్రై చేశారు. రాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా రావడం రెడీగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అవకాశాలు ప్రతి ఒక్కరు ఆశించి వస్తారు, మనం చేయలేని పరిస్థితి. సో అందుకని తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు రావడానికి, తీసుకునే పరిస్థితులు లేవు. అందుకని చెప్పి నా మిత్రులే చాలా మంది ఉన్నారు, తీసుకోలేక మేము అక్కడే ఉండమని చెప్పాం. ఎక్కడో చోట పదవి ఆశించే వస్తారు, ఏం ఆశించుకున్నారు కదా. అందరు జగన్మోహన్ రెడ్డి గారు లాగా నేను ముఖ్యమంత్రి తెచ్చాలు మీరు ఎలాగున్నా పర్లేదు అనుకోలేం కదా. నేను అబద్ధం చెప్పి తీసుకెళ్ళాక వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చేయగలమంటే తీసుకొస్తాను, మనం చేయలేము వద్దు. ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ఆయన అనుకున్నదే మాట చేస్తారు, ఎవరి మాట వింటాను అంటున్నారు కదా. నేను చాలా దగ్గర విన్నాను, మనం పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, ఆయన ఒక్కటే అనుకున్నదే చేస్తారు తప్ప ఎవరివి మాట్లాడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఏమనుకున్నాడు ఏమనుకోవాలా, ఇంకా అనుకోలేదు కదా. ఒకసారి అధికారంలోకి వస్తే తెలుస్తుంది, అనుకున్నది చేస్తారు. అని చేసే అవకాశం ఇంకా ఇవ్వలేదు. అవకాశం ఇస్తే అప్పుడు తెలుస్తుంది. ఏ అవకాశం ఇవ్వకుండా మనం అనుకున్నదే చేస్తాడు అని అనుకోవడం. ఈయనకి అలా అనుకుని ఓటేశారు జనాలు, పదిహేను చేస్తారు అని చెప్పి ఓటేసాం. జగన్మోహన్ గారు ఏమైనా ఒక నిర్ణయం ఎవరైనా అడిగి చేస్తాడా, ఎవరైనా అడిగాడా, ఏ నిర్ణయం అడుగుతారా, ఎవరైనా అడుగుతారా? ఇక్కడ కనుక్కోరా సార్. ఇప్పుడు వైజాగ్ లో ఏమైనా చేద్దాం అన్నా ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ వైజాగ్ లో ఇక్కడ చేస్తారన్నది పక్కన కూడా తెలియదు. ఆయన ఏం చేసిపోతారో నాకు తెలియదు. ప్రజాస్వామ్యంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, లేకపోతే టీడీపీ ఉంది. ఒక పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు పొలిట్ బ్యూరో పెట్టి ఇదే చేయాలనుకుంటున్నాం, ఇలా ఉంది అని డిస్కస్ చేసి ఎవరు బెటర్ క్యాండిడేట్ పోటీ చేయాలనుకో, ఈ క్యాండిడేట్ బెటరా, ఎవరు బెటర్ డిస్కస్ చేసి ఇలా ప్రజలు ఒక డిస్కస్ మంచి అవుట్పుట్ తీసుకుంటాం. ఇక్కడ ఏం లేదు, తన దగ్గరికి వెళ్ళారా, కాలు మీద దండం పెట్టారా, ఆయన అనుకుని ఆఫర్ చేస్తారా, అయిపోయిందా పని, అంతే సింపుల్. పక్కన వాళ్ళకి కనీసం జిల్లా ప్రెసిడెంట్ కూడా తెలియదు జాయినింగ్స్ అయితే, ఆ జిల్లాలో ఎవరు తెలియదు. ఆయన చేసుకుంటాడు. అసలు ప్రజాస్వామ్యం ఉండదు అక్కడ. రుషికొండని అంత బాగా చేశారని చెప్పేసి రుషికొండని బోర్డు కూడా చేశాడు. ఏం చేశాడు, అంత మణిహారంలా కనిపిస్తుంది. లైటింగ్ పెట్టా. అది ఒక అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్. ఈ దేశంలో బ్లూ ఫ్లాగ్ ఉన్న బీచ్ లో అదొకటి. లక్షల్లో దాన్ని సందర్శిస్తారు నెలకి జనం. అలాంటి బీచ్ ని ఇవాళ కనుమరుగయ్యే పరిస్థితి తీసుకొచ్చాడు. అదే కానీ అనుకున్నట్టు సీఎం చేస్తే ఆ బీచ్ క్లోజ్ చేయాలి, సెక్యూరిటీ పర్పస్ రీజన్స్ చూపించి ఆ బీచ్ ని డెవలప్ చేయకుండా ఆపేశారు. ప్రపోజల్ పెట్టారు మేము. అక్కడ కొంచెం బ్యాంకాక్ లాగా కొన్ని స్పీడ్ బోట్లు పెట్టి చిన్న చిన్న అవి ఉండడానికి నైట్ వచ్చి ఆగడానికి కొంచెం చిన్న జట్టి లాగా తయారు చేసేసి పెడితే ఒక 20-30 బోటింగ్ బోట్ షికార్కి అనువైన ప్రాంతం. దాన్ని అలా అభివృద్ధి చేస్తే టూరిస్ట్ జనం పెరుగుతుంది. అక్కడే ఒక చిన్న హోటల్ కూడా, ఏ గోవాలో ఏదైనా హోటల్స్ ఉంటాయో అలాంటి హోటల్ కూడా ఒకటి ప్రపోజ్ చేస్తే ఆ ప్రాంతం ఇప్పుడు కలకలాడుతుంది అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అయితే ఎలా అవుతుంది ఇప్పుడు, అదంతా సీఎం అది అవ్వదు, దానికి డెవలప్ చేయడం లేదు అని చెప్పేసి ఆఫీసర్. ఎందుకు సార్ సీఎం మరి అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి పెట్టాల్సినంత అవసరం ఏముందంటారు? సీవీ కోసం సీవీ కర్మించాలండి. 24/7 సీవీ కావాలని కట్టుకోండి. ఆయనే జీవితకాలం సీఎం అని ఊహించుకున్నాను. ఆ ఊహల్లో భాగం అది. ఆడే ఉండదు, ఊహ మాత్రం మిగులుతుంది. సీవ్యూ కావాలంటే ఇప్పుడు ఆర్కే బీచ్ రోడ్ పెద్దది ఉంది, ఎక్కడ దగ్గర సాడిజం అంతే. నన్ను కూడా జరిగిపోవాలి అక్కడ, అంతే. చాలా ఉన్నాయి చేస్తే, చాలా ప్లేస్లు ఉన్నాయి, ఖాళీ ప్లేసులు చాలా ఉన్నాయి. అదేందుకు చేయాలి? చుట్టూ రోడ్డు ఉండేది, దానికి కొండ చుట్టూరు నీట్గా ఉండేది. ప్రజలు గుంపులు వెళ్ళి అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇవాళ దాని పరిస్థితి చూడండి ఎలా ఉన్నాం. అందుకే విశాఖపట్నం ప్రజలు ఎప్పుడెప్పుడా ఈ ప్రభుత్వం దిద్దుదాం, దాన్ని ఆ ప్రాంతాన్ని శుభ్రంగా అభివృద్ధి చేసుకున్నాం, మళ్ళీ దాన్ని ఒక టూరిస్ట్ హబ్ గా చేసుకున్నాం, ఐటీ కళకళాడే చేసుకున్నాం, ఎదురు చూస్తా ఉన్నారు. యాక్చువల్ మొత్తం ఆంధ్రాలో ఐటీ సెజ్ ఒక్కటి అనువైనది స్టార్ట్ అయింది వైజాగ్, అక్కడ రుషికొండ ఏరియాలో చూసుకుంటే ఐటీ సెజ్. ఇప్పుడు పరిస్థితి ఏంటి, మీ గవర్నమెంట్ వస్తే ఏం చేస్తారు? ప్రపంచ స్థాయిలో ఉన్న అన్ని కంపెనీలు తీసుకొచ్చి అక్కడ హెడ్ ఆఫీసులు పెట్టడానికి ప్రయత్నం చేయాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. సార్ వైఎస్ఆర్సీపీలో ఉండేటప్పుడు కూడా మీరైనా మీ పార్టీ వర్గాలైనా అదే అన్నారు సార్. లేదు, మీకు అందరూ అదే చెప్తారు, నేను ఒక్కడే చెప్పింది అనట్లేదు. మన ప్రయత్నం మనం చేస్తాం, 100% చేస్తాం, డౌట్ లేదు. ఈసారి ఖచ్చితంగా కంపెనీలు రావడానికి పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తా ఉన్నారు. యువతను దృష్టిలో పెట్టుకుని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం పెద్ద కంపెనీలు కావాలి, ఒక అనువైన ప్రదేశం కావాలి. యాక్చువల్ వచ్చేవాళ్ళు ఈయన పరిపాలన చూసి భయపడి రావట్లేదు. ఈయన ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటాడు, రాజధాని ఏదో ఏం అర్థం అవట్లేదు, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియక జనాలు అయోమయం పడి ఈ 5 సంవత్సరాల తర్వాత వద్దామని బయటకు వెళ్ళిపోయారు. అయోమయమైన పరిస్థితుల వల్ల ఇలాంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఐటీ సెజ్ వస్తారంటారు, అంటే ఇది వెళ్ళిపోతే ఖచ్చితంగా గవర్నమెంట్ మారితే ఒక స్థిరమైనటువంటి ఆలోచన, స్థిరమైనటువంటి వ్యక్తి ఉన్నప్పుడు, సైకోల్లాగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఒక రకమైన పరిపాలన ఉంటుంది, మంచి వ్యక్తుల పరిపాలన ఉంటుంది అన్నది ప్రజలు తెలుసుకుంటే అప్పుడు ఆటోమేటిక్ అనుకోవచ్చు. ఇప్పుడు పథకాలు ఇంపార్టెంట్ అంటారు, డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అంటారు మీ దృష్టిలో? అవసరమైన పథకాలు
ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ ఉంటేనే కదా ఒక ఇండస్ట్రీ ప్రాంతానికి వస్తే ఒక 2000 ఎంప్లాయ్మెంట్ వస్తే 2000 కుటుంబాలు బతుకుతాయి కదా. మన పని ఏంటి? ప్రభుత్వం పని అలాగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి వాళ్ళకి హెల్త్ పరంగా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ చూసుకోవాల్సిన ప్రభుత్వం. ఇవాళ నేను అందరికి బటన్ నొక్కుతాను, నిన్న ట్యాక్సీ పెంచి అని చెప్పేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయగలరు కదా. ట్యాక్సీ పెంచి డబ్బులు మాట్లాడేందుకు? 2000 ఉన్న కరెంటు బిల్లు నెలకు 10,000 చేసేసి మా ట్యాక్స్ తీసుకొని మాకు బటన్ నొక్కి ఇవ్వాల్సిన అవసరం ఏంటి మీకు? ఎవరు గారు? అదే మా అబ్బాయికి ఒక ఉద్యోగం ఇచ్చారు అనుకోండి, మీరు ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి? మీరు ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి చెప్పండి? ఒక 50,000-60,000 శాలరీ వస్తుంటే మేమే బతుకుతాము. నేను ఎవడేమన్నాడు అప్పుడు? నువ్వు ఉద్యోగాలు లేకుండా ఏం చేయకుండా ఉన్న వాలంటీర్ సిస్టమ్ బాగుందని చాలా మంది చెప్తున్నారు కదా. వాలంటీర్ సిస్టమ్ మీకు గుర్తుపెట్టుకోండి, ఆయన మీద కొత్తగా ఏదో పీకే అనుకున్నాడు. ఏం పీకినే లేదు, ఆయన పీకిందేం లేదు. ప్రతి వార్డులో కూడా వార్డు కార్యాలయాలు ఉన్నాయి. ఒకప్పుడు ప్రతి చోట వార్డు కార్యాలయం, ఆ వార్డు కార్యాలయం బేస్ చేసుకుని అభివృద్ధి జరిగేది. ఈయన కొత్తగా పీకింది ఏంటంటే ఆ వార్డు కార్యాలయ ప్లేస్ లో 2 అద్దెకు తీసుకొని ఎంప్లాయ్మెంట్ తీసి పెట్టారు. ఉన్న ఎంప్లాయీస్ ఖాళీగా ఉన్నారు, వాళ్ళకేం పని చెప్పట్లే. మున్సిపాలిటీ సిబ్బంది ఉండేవాళ్ళు వాళ్ళని పక్కన పెట్టి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి కొత్తగా నేనే పీక్ అని చెప్తున్నాడు. వార్డు కార్యాలయాలు, సచివాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ఇప్పుడు అక్కడ సచివాలయాలు. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేశాడు. దానికి పూర్వం తీసుకురావాలి. పంచాయతీ కార్యాలయాన్ని జీరో అయిపోయింది, పంచాయతీ వ్యవస్థ జీరో అయిపోయింది, ఎక్సైజ్ వ్యవస్థ జీరో చేశాడు, శాని కోసం మైన్స్ వ్యవస్థను జీరో చేశాడు. అన్ని వ్యవస్థ జీరో అయిపోయినాయి. మైన్స్ వేళ జీరో పరిస్థితి వచ్చింది. అసలు వ్యవస్థ మారిపోయాయి, పంచాయతీ వ్యవస్థ మారిపోయింది, అన్ని మారిపోయాయి. ఎవరున్నారు? ఒక ప్రెసిడెంట్ ఉన్న సంబంధాలు ఉన్నాయా? అన్నిటినీ తన అనుకూలంగా మార్చుకుని ఒక వ్యక్తికి ఇచ్చుకొని తన లబ్ధి కోసం, తన కరప్షన్ కోసం ఇవాళ అన్ని వ్యవస్థలు పాటు చేశాడు. సార్ ఇప్పుడు వాళ్ళ మీద ఇంత విమర్శ చేస్తున్నా, నేను ఒకటి అడుగుతాను సార్ స్ట్రైట్ గా. పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళు ఇంత నుంచి స్టార్ట్ అయ్యింది. జనాల్లో ఒకటి ఉంది ఏంటంటే, ఓకే చేస్తున్నారు, నిలబడుతున్నారు, కానీ ఒక నిలకడ లేదు. ఒకసారి ఆ పార్టీకి, ఒకసారి ఈ పార్టీకి, మళ్ళీ నేను నిలబడతాను నేను అంటే. చాలా మంది ఏంటంటే నీ జెండాను మోయడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ అందరి జెండాను మోయడానికి ఎందుకు రెడీగా ఉన్నా అని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా కొంతమంది అనేవాళ్ళు ఉంటారు. దానికి మీ సమాధానం? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఆ వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు, ఇలాంటి ప్రచారాలు కూడా ఆ వ్యక్తులు చేస్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ ఉండాలి తప్ప రాజకీయంగా ఎదగకూడదు. పవన్ కళ్యాణ్ గారు ఎదిగితే వీళ్ళకి చాలా మంది చాలా ప్రాబ్లమ్స్. ఒక మేజర్ సామాజిక వర్గం, జనబలం ఉంది, కుల బలం ఉంది, అభిమానులు ఉన్నారు. ఆ వ్యక్తి కానీ ఎదిగితే ప్రాబ్లమ్స్ అని ఆ వ్యక్తిని ఎదగకుండా చేయడమే లక్ష్యం. మీరు వైఎస్ఆర్సీపీలో ఉండేటప్పుడు జనసేన మీద కానీ కళ్యాణ్ గారి మీద కానీ ఎలాంటి ప్రోపగండా చేయమని చెప్పేవారు? నేను ఎప్పుడు జనసేన మీద కానీ వ్యక్తుల మీద కానీ ఎప్పుడు తిట్టను. నేను జనరల్ గా పార్టీ ఒక స్క్రిప్ట్ ఇస్తే దాన్ని సగం తప్ప నేను వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరిని విమర్శించను. వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని ఇప్పుడు విమర్శిస్తున్నా. దానికి వాళ్ళకి రీజన్ ఏంటంటే వారు లాంటి వాళ్ళు పాలిటిక్స్ లో ఉండకూడదు, ఈ సమాజానికి ప్రమాదం. ఎవరు? ఎంఈవియా? అలాంటి వ్యక్తులు ఉంటే ప్రమాదం అని చెప్పేసి ఉండకూడదనే ఉద్దేశంతో నేను ప్రజలకు చెప్తున్నా. అంతే తప్ప ఆ రోజు ఈ రోజు కూడా ఎప్పుడు నేను ఎవరిని విమర్శిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళు చెప్పింది ఏదన్నా అది ప్యాకేజీ అనో లేకపోతే ఇప్పుడు అన్నా వాళ్ళు అదే మాత్రం అనిపించారు తప్ప నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చిరంజీవి గారి మీద కానీ వ్యక్తిగతమైన అభిప్రాయం ఎప్పుడూ లేదు. సార్ వంశీ గారు, ఒక విషయం ఏంటంటే ఇన్నేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాను కదా, ఎందుకు మీకు జనాలు ఓటేయాలి? అంటే ఇన్నేళ్ళ నుంచి నిలబడ్డారని ఓటేయాలా? ఇప్పుడు అదే ఉద్దేశంతో జగన్మోహన్ గారిని ఒకసారి చేద్దాం అని గెలిపించారు. మరి ఆయన దగ్గర నుంచి వచ్చిన నెగిటివిటీని కూడా చూశారు. మరి ఏ ఉద్దేశంతో మిమ్మల్ని వేయించాలి? మీకు ఓటు ఎందుకు వేయాలంటారు? నాకు ఎందుకు ఓటు వేయాలంటే నేను 15 సంవత్సరాల పాటు ప్రజాజీవితంలో ఉన్నాను. విశాఖపట్నం ప్రజలకి నేను వాటర్ ట్యాంకులు పెట్టి నా సొంత నిధులతో ఎన్నో కమ్యూనిటీ హాల్స్ కట్టించాను, ఎన్నో చర్చిలు కట్టించాను, ఎన్నో ఆర్చ్లు కట్టించాను, ఎన్నో టెంపుల్స్కి కాంపౌండ్ హౌస్ కట్టించాను, పేద విద్యార్థుల్ని ఎంతోమంది చదివించాను, ఎంతోమందికి ఫీజులు కట్టాను, మెరిట్ విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇచ్చాను, పేద మహిళలకి షేర్ల కానీ ఎన్నో సర్వీస్ ఏ రకమైన యాక్టివిటీ ఉందో అన్ని రకాలు చేస్తూనే ఉంటా. ప్రజలకి సేవ చేయడమే ఇంపార్టెంట్. సేవ చేసే వ్యక్తికి ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు. 100% నా వ్యక్తిత్వం నేను తెలిసిన ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం సౌత్లో ఓటేస్తాను. ఎవరో చేయనటువంటి విశాఖపట్నం సర్వీస్ నేను చేస్తూ ఉన్నా. నా గురించి విశాఖపట్నం పిల్లలు అందరికీ తెలుసు, ఓన్లీ సౌత్ కాదు. ప్రతి ఒక్కరికి నేను ఎక్కువ ఈస్ట్లో ఉంటాను కాబట్టి వాళ్ళు అలాంటి అంటే నా గురించి తెలియదు అనుకుని కొంతమంది ఉంటారు. నేను ఎక్కువ సౌత్లోనే ఉంటాను. మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి
నైట్ 11 వరకు సౌత్లోనే ఉంటాను. ఓకే. నేను ఎంతో సర్వీస్ చేస్తున్నా, ఎంతో మందికి సపోర్ట్ చేస్తున్నా, ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నా, ఎంతో మందికి అన్ని రకాలుగా ఆదుకొని ఉన్నా. ఖచ్చితంగా ప్రజలు నాకు ఓటేస్తారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు జరిగిన అన్యాయం ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఓన్లీ విశాఖపట్నం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి నన్ను ఏ విధంగా మోసం చేశాడు, నన్ను ఏ విధంగా వాడుకున్నాడు, నన్ను ఏ విధంగా నా పొలిటికల్ కెరీర్ని పాడు చేశాడు అన్న విషయం విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క అక్కడికి అందరికీ తెలుసు. నా మీద విపరీతమైన సానుభూతి ఉంది. ఒక్క అవకాశం ఆయనకి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు పాపము. జెండా కట్టిన వాళ్ళు ఎవరో విశాఖపట్నం ప్రజలకు తెలుసు. రోడ్డు మీద ధర్నాలు చేసినాడు ఎవరో తెలుసు. రోడ్డు మీద పడుకొని లాంటి దెబ్బతిన్నాడు ఎవరో తెలుసు. మిడ్ నైట్ ధర్నా చేసినాడు ఎవరో తెలుసు. 24 గంటలు ప్రజా సమస్య పోరాటం చేసినాడు ఎవరో తెలుసు విశాఖపట్నం ప్రజలకి. ఇవన్నీ చేసిన ఏకైక వ్యక్తి నేను విశాఖపట్నంలో. 14 సంవత్సరాల ఆ పార్టీకి ఆ విధంగా అన్నగొన్నా. ఆయన జైల్లో ఉన్నప్పుడు, సమైక్యాంధ్ర ఉద్యమప్పుడు 24 గంటల ప్రజల పక్షాన నేను పోరాటం చేస్తూనే ఉన్నా. దానికి వేదిక కలెక్టర్ ఆఫీస్, మున్సిపల్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా సౌత్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ వేదిక ఆధారంగా విశాఖపట్నం సౌత్లో లక్షల మంది వచ్చేవాళ్ళు. ఎన్నో కార్యక్రమాలు చేశాం, ప్రజల పక్షాన ఎన్నో ఉద్యమాలు చేశాం, ఎన్నో కార్యక్రమాలు చేశాం. సో నేను తెలియని వాళ్ళు ఎవరు ఉండు విశాఖపట్నంలో. ప్రజలు నాయకులు, బిజినెస్ మెన్ కాదు, ప్రజల్లో కూడా నేనున్నా. సో ఇలాంటి ఎంతో సర్వీస్ చేసి నాకు ఎవరికైనా విశాఖపట్నం ఓటు చేస్తే అది మొదటి ఓటు నాకేస్తారని నమ్ముతున్నా. ఆ సానుభూతి, ఆ నమ్మకం ప్రజలకు నా మీద ఉంటుంది. 24 గంటలు సర్వీస్ చేసేవాడు కావాలా, అవసరం కోసం వాడుకునేవాడు కావాలా, పదవి కోసం వచ్చేవాడు కావాలా, పబ్లిక్ సర్వీస్ చేసేవాడు కావాలా. నేను 4 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉంది, నా శాలరీ వస్తుంది, నేను కాలు నా పొట్టకు అన్నీ ఉంటాయి. నేను ఎందుకు ఎదుర్కొన్నాను? ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే కంటే ఇంకా ఎక్కువే ఎమ్మెల్సీ. ప్రజలకు సర్వీస్ చేయాలి, నాకు కాదు, నాకు సరిపోద్ది ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీతో నేను చాలా హ్యాపీ, ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు, ప్రజలకి సంబంధం లేకుండా నా శాలరీ తీసుకోవచ్చు, ప్రోటోకాల్ మీటింగ్ ఎన్ని రావచ్చు. ఎమ్మెల్సీ చాలా ఈజీగా హ్యాపీగా ఉండొచ్చు. కానీ రిస్క్ ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ చేస్తుండాలి, అవన్నీ చేయాలి. అవన్నీ చేయాలని కోరుకుని బట్టే కదా నేను 4 సంవత్సరాలు వదులుకొని ప్రజల్లో ఉండాలనే కదా నేను వచ్చాను. ప్రజల కోసమే కదా, లేకపోతే ఎమ్మెల్యే సరిపోదు కదా. కేవలం ప్రజలకు సర్వీస్ చేయాలి, ప్రజలతో నడవాలి, ప్రజల కష్టాల్లో ఉండాలి, ప్రజలకు ఏదైతే అవసరమో అది చేయాలి, జీవితకాలం గుర్తుండిపోయే విధంగా ఈ విశాఖపట్నంలో మంచి పనులు చేయాలి, డెవలప్మెంట్లో నేను ఒక సభ్యుని అవ్వాలని నేను ఇవాళ ఎమ్మెల్సీని వదులుకొని ప్రజా జీవితంలో ఉండాలి, పబ్లిక్ లైఫ్లో ఉండాలని ఇవాళ ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేస్తున్నాను. మీరు లాస్ట్గా బాధపడద్దు ఎప్పుడు సార్ రాజకీయంగా? జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత పార్టీలో ఉన్న బాధలతోనే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చీటింగ్కి, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నా పొలిటికల్ జీవితాన్ని కెరీర్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో జీవితం మీద విరక్తి కలిగేంత కష్టాలు నాకు రావడం జరిగింది. ఓన్లీ కారణం జగన్మోహన్ రెడ్డి గారే, ఇంకొకరు కాదు. తను బాగుందో నన్ను ఆడుకొని తర్వాత నేను కొంచెం ఆర్థికమైన పరిస్థితులు ప్రాబ్లం వచ్చినప్పుడు తను పూర్తిగా నేను పక్కన పెట్టి కొత్త వాళ్ళని తెచ్చుకొని నా ప్లేస్ని ఫిల్ చేసుకున్నాడు. అంటే అవసరమైనప్పుడు వాడుకొని అవసరమైన పక్కన పడే మనస్తత్వంతో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఆయన నమ్మడమే నేను చేసిన తప్పు. ఇప్పుడు అత్యంత దారుణమైనటువంటి వ్యక్తిగా నేను ఎప్పుడు ఊహించుకోలేదు. ఆయన కోసం ఒక్కరోజు 3 మీటింగ్లు ఆర్గనైజ్ చేసేవాడిని. ₹1 ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక జెండా, ఒక్కరోజు పార్టీ ఆఫీస్ శాలరీ, ఒక్కరోజు పార్టీ ఆఫీసులో పనిచేసే స్టాఫ్ శాలరీ కానీ ఈ రోజుకి అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను తీసుకోలేదు. ఓకే, అధికారం ఉన్నప్పుడు కూడా నేను తీసుకోలేదు. అప్పుడు కూడా నేనే పే చేశాను. అధికారం లేనప్పుడు విజయనగరం జిల్లా పార్టీ ఆఫీస్కి సంబంధించిన మెటీరియల్, దానికి సంబంధించినటువంటి ఆఫీసుకి ఖర్చులు, ఆఫీస్కి సంబంధించిన నేనే కట్టేవాడిని 2 జిల్లాలోని. ఆ విశ్వాసం కూడా ఆయనకు లేదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ శాలరీలు ఆఫీసు మెయింటైన్ తీసుకున్న వాళ్ళే. అంత కష్టపడి నేను పనిచేసి ₹1 తీసుకోకుండా జెండా తీసుకుని ఆ పార్టీకి పనిచేస్తే ఆయన నాకు ఇచ్చిన గౌరవం ఇదా?
అట్లీస్ట్ మీ బాధని విజయ్ గారికి కానీ లేదంటే సజ్జల గారికి కానీ కూడా తెలియజేయాలి. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటే తప్ప ఎవరి స్వార్థం వాళ్ళు పరుచుకోరు. వాళ్ళ సంపాదన వాళ్ళు ఏం పీకారని ఆయనకి అందరం పెట్టారు. జెండాలు పెట్టి రోడ్డు మీద మమ్మల్ని పక్కన పెట్టి ఆయన చుట్టూ అందరూ ఎక్కించుకున్నాను అందరినీ. ఏం చేశారని? సో తనకి కావాల్సిన వాళ్ళు తప్ప కష్టపడ్డారు వీళ్ళు పార్టీకి పనిచేసినారు ఏమి ఇచ్చేవాళ్ళు అందరిని నాశనం చేశారు. అందరి జీవితాలు నాశనం చేశాడు ఆయన. లాస్ట్ టైం మీది కాదని ఒక లేడీకి ఇచ్చారు కదా, ఆ పేరు అనవసరం, ఏం ఫీల్ అయ్యారు అప్పుడు మీరు? ఏం ఫీల్ అయ్యడానికి ఏం లేదు. ఆమె ద్వారా వరకు ఇస్తారు, ఆమె తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇందాక నేను పేరు చెప్పా, ఆ వ్యక్తి మాటలు విని ఆ వ్యక్తి స్వాలంబం కోసం ఆ వ్యక్తి గెలవడం కోసం పొలిటికల్గా ఆవిడ జీవితాన్ని నాశనం చేశారు, నా జీవితాన్ని నాశనం చేశారు, ఇక్కడ ఉన్న అందరి జీవితాన్ని నాశనం చేశారు. ఆవిడ జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు? ఆవిడ జీవితం కూడా ఆవిడ తెచ్చి కొత్తగా తెచ్చి ఇక్కడ పడేయడం వల్ల ఈస్ట్లో పడేయడం వల్ల ఆవిడ ఓడిపోయింది. ఆవిడ సీటు ఆవిడ కొంచెం నా సీటు ఇద్దరం గెలుద్దాం. మన అందరూ ఎలాగో గెలిచారు. గెలిచే టైంలో ఆయన నిన్నటి దాకా వాడుకున్నాడు. ఆవిడ జీవితాన్ని ఇలా ఆయన తీసి పక్కన పడేశారు పాపం. ఆవిడ కూడా పేరు సర్వీస్ చేసుకుని వచ్చింది కదా, అక్కడ పనిచేసి తెచ్చి ఇక్కడ పడేసి ఇక్కడ 5 సంవత్సరాలు వాడుకొని లాస్ట్ నన్ను ఎలా తీసి పక్కన పడేశారు, వాళ్ళని అలా పడేశారు, నన్ను పడేశారు. ఒక్క ఎమ్మెల్యే కోసం, ఒక్క స్వార్థపరుడు కోసం, ఒక్క ఎదల కోసం ఇవాళ నా జీవితం, ఆవిడ జీవితం, తిప్ప నాగిరెడ్డి జీవితం, అందరి జీవితాల్ని పార్టీకి పనిచేసి మా జీవితం అందరూ నాకు చేయడానికి కారణం అతను అక్కడే. మరి ఆయన ఏం పెట్టాడు ఈయనకి తెలియదు, ఆయన ఏం మాయ చేసాడు తెలియదు. ఆయన ఇవాళ నాగిరెడ్డి గారు అక్కడ ఉన్నాడు, నాగిరెడ్డి గారు తీసేయడం కారణం ఆయనే. ఆయన లిస్ట్ ఇచ్చారు కాబట్టి అక్కడ సీటు. అందరి జీవిత విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డే 1 నుంచి పనిచేసిన కూడా గురువులు ఉన్నాడు పాపం. సర్వస్వం కోల్పోయాడు. తను తీసేసి ఆయనే ఎమ్మెల్యే తన సీట్ దించాడు. నైట్ తన సీట్ లేకుండా చేశాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇతర బాధ్యతలు విశాఖపట్నంలో ఫస్ట్ జెండా కట్టిన అందరూ ఇతర బాధ్యతలే. ఇతర మాటలు ఇతర డబ్బుకి పడిపోయి ఇతర డబ్బు రుచి చెప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ నమ్ముకున్న అందరి జీవితాలు నాశనం చేయించాడు. ఇవాళ ఇంకో రైనే కాదు, ఆయన అక్రమాలంటే మీరు ఏం చెప్తారు? అన్ని అక్రమాలు రోజు చెప్పేవే, అన్ని అక్రమాలే. తన పని ఎప్పుడు చేసుకోడు. ఎదుటి వాళ్ళని గోకడమే తన పని, ఎదుటి వాళ్ళని గోకడం అంత టైప్ రాజకీయాలే. ఇప్పుడు సార్ మీరు ఇన్నేళ్ళు బట్టి వెయిట్ చేస్తున్నా అన్నారు కదా, ఎక్కడో దగ్గర ఒక ఫ్యామిలీ అనే వాళ్ళు అంటారు కదా, ఎందుకు ఇప్పుడు ఉన్న డబ్బులు కూడా వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఇదంతా అన్నప్పుడు మరి ఏం చెప్పారు మీరు? ఫ్యామిలీకి ఏం చెప్పారు? ఏం చెప్తాం మనం? పాపం వాళ్ళు కూడా ఏదో చూస్తూ ఉంటారు. మన కష్టాల వల్ల వాళ్ళకి కష్టాలు లేదు, వాళ్ళకి ఎప్పుడు హ్యాపీనెస్ లేదు. వీటన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. నేను రాజకీయాలకు దూరం అవుతాను టైంలో బతిలాడు ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు రా నీకు అజ్జేస్తాను నేను రాజకీయ ఆయన చెప్పారా? ఆయన ఒకరా 10 మందిని పంపించారు ఇంటికి జాయినింగ్కి. ఒక 5 రోజుల్లో 10 మంది వచ్చారు. రా నువ్వు రా 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 అని. తీర వచ్చిన తర్వాత జీవితాన్ని ఎలా చేశాడు. నేను ముఖ్యమంత్రి మంత్రి నువ్వే, నేను అత్యంత అభిమానించే టాప్ పేరు నువ్వు ఒకటివి. ఈ డైలాగ్ అని చెప్పుకుంటే కన్నీళ్ళు వస్తాయి, మనకి ఇంకేం ఉండవు. చేతిలో చేసి మరి ఎంతమంది జీవితాలు నాశనం చేశాడు తెలియదు, కానీ ఏమి చెప్పకుండా ఉంటే పర్లేదు, ఏమైనా చెప్పిన తర్వాత యాక్టింగ్ అసలు ఆ ప్రేమ అనురాగం ఇలా గుర్తుతాడు. ఆ ప్రేమకు పడిపోతాం, కనిపించి ఆ ప్రేమకు పడిపోయి సర్వస్వం కోల్పోతాం. మనం ఆ మాయలో పడితే అంతే మడాస్. తన అవసరం కోసం ఇవాళ మా పొలిటికల్ మా ఫ్యాన్ అందరూ సఫర్ అయ్యారు. వీళ్ళందరూ ఉసుకు తగులుతుంది ఆయనకి, నీకు డౌటే లేదు. నా లాంటి ఫ్యామిలీలు ఎంతమంది నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంతమంది ఇబ్బంది పడ్డారు రాష్ట్రంలో, వాళ్ళందరూ ఉసుకు తగిలితే ఊరికెప్పారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మోసం చేసినా, వాళ్ళ పొలిటికల్ కెరీర్ వాళ్ళ జీవితాలు నాశనం చేసినా దేవుడు చూస్తూ ఊరుకోడు. ప్రతి ఒక్కరు ఉసురు తగులుతుంది, సర్వనాశనం అవడం కన్ఫామ్. ఒకరు మోసం చేసిన వాళ్ళు, ఒకరు చీటింగ్ చేసిన వాళ్ళు దేవుడు ఊరుకోడు. మనం దండం పెడతా ఉంటాం, ఉదయం పూజలు చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా దాని ఫలితం అనుభవిస్తారు ఆయన, ఎటువంటి డౌట్ లేదు. మీకు 100% అనుభవిస్తారు. మీరు చూడండి కావాలంటే జీవితం చెప్తుంది. ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా మోసం చేసినా, ముఖ్యంగా నన్ను మోసం చేస్తే అసలు ఉండదు. నా జాతకం పక్కన నన్ను ఎవరైనా చీట్ చేస్తే మటస్. నాకు తెలిసిన 100 మంది వరకు అలా అయ్యారు. ఇప్పటికి
ఎవరికైనా ఎఫెక్ట్ తగులుతుంది. ఓకే నా జాతకం అలాంటిది. ఓకే నన్ను చీట్ చేసిన ఎవరైనా నేను ఎవరికి క్షేమ కూడా హాని చేయను. నాకు మోసం చేశారంటే మాత్రం ఖచ్చితంగా అందరికీ అవుట్. మీరు హిస్టరీ తీసుకున్నా నేను పర్సనల్ కావాలని చెప్తాను మీకు. నేను సేమ కూడా ఉద్దేశపూర్వకంగా హాని చేయను. నా జేబులో డబ్బులు ఉంటే నేను ఎక్కడ టీ కూడా తాగుతా, లేకపోతే టీవీ తాగడం కూడా వెళ్ళనే అవుతాం. నేను ఎవరితో ఒక టీ బిల్ కూడా కట్టనేవాను, ఒక ఫ్లైట్ టికెట్ తినేవాను, ఒక హోటల్ రూమ్ తినేవాను. నా వాళ్ళ పని మీద వెళ్ళినా కూడా నేను తీసుకుంటా, అవతల పని మీద వెళ్ళినా కూడా నేను తీసుకుంటా. అలాంటి క్యారెక్టర్ నన్ను మోసం చేస్తే ఎలా ఉంటుందో అన్నది హిస్టరీ చెప్తుంది. నన్ను మోసం చేసిన వాళ్ళు, నాకు అన్యాయం చేసిన వాళ్ళు ఏమైపోయారని కూడా నాకు చాలా క్లారిటీ ఉంది. ఈయన ఎలాంటి హామీలు ఇచ్చారా మీకు? మీరు రండి చూసుకుంటా అది ఒక హామీ కాదు ఈయన కళ్యాణ్ గారు. లేదు, నాకు ఒక సీట్ కావాలన్నా అన్నా, నేను కంటెస్ట్ చేయడం లక్ష్యం అన్నా, నన్ను ఈ విధంగా జగన్మోహన్ గారు చేశారంటే నువ్వు చాలా మంచివాడివి, నాకు తెలిసి ప్రజాగం పార్టీలో అది తక్కువలో నువ్వు ఆ రోజు నువ్వు మంచి నాయకుడు అవ్వాలి, రాష్ట్రానికి ఇప్పటికే ఒక మంచి పొజిషన్లో ఉండాల్సిన వ్యక్తివి. ఇప్పటికే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేయడం చాలా అన్యాయం. సో ఖచ్చితంగా నేను నీకు అవకాశం ఇస్తాను అని చెప్పి దగ్గర తీసుకున్న వ్యక్తి కళ్యాణ్ గారు. నేను కళ్యాణ్ గారి మాటలకు ఆయన ఆలోచన నాకు ముందు నుంచి తెలుసు. సో ఖచ్చితంగా బలమైనటువంటి మీకు చాలా మంది అడిగారు, నేను బలమైన క్యాడరు, బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీలో వెళ్లకుండా క్యాడర్ ఇంకా తయారవలేదు, ఇంకా ఎటువంటి పొజిషన్ అంటే తెలుగుదేశంకే వెళ్ళొచ్చు కదా అని చాలా మంది అదే ప్రశ్న వేస్తారు నాకు. కానీ నాకు ఇష్టమైన నాయకుడు, ఆయన ఇష్టమైనటువంటి ఇప్పటికే జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్ళి నేను సర్వస్వం కోల్పోయాను. నేను ఈసారి ఇష్టంగా ఉన్న నా నాయకుడి దగ్గరికి వెళ్ళాలని నేను వెళ్ళాను తప్ప ఇంకోటి ఏం కాదు. తెలుగుదేశం పార్టీలో కూడా నాకు అవకాశం ఇస్తామన్నారు, వాళ్ళు రమ్మన్నారు. నా మాతృ సంస్థలాగా సొంత ఇల్లాగా నేను బ్యాక్ వెళ్ళాను పార్టీలు. ఎందుకంటే నాకు పార్టీలు మాట ఇష్టం ఉండదు, అసలు క్యారెక్టర్ లేని పని చేయను. ప్రాణం చంపుకొని ఆ రోజు ప్రయోజనం పార్టీ క్లోజ్ అయింది కాబట్టి నేను జగన్మోహన్ గారి దగ్గరికి వచ్చాను. అది కూడా నేను ఖాళీగా ఉంటాను సార్, నేను ఇప్పుడు రాజకీయాలు దూరంగా ఉన్నాను అనుకుంటున్నాను అంటే అలా మనసులో పండించి బుర్ర తినేసి 5 రోజులు నేను అక్కడ జాయిన్ అయిపోయాను. నా జీవితాన్ని ఇలా నాశనం చేశాడు. సరే అయినా పర్వాలేదు, ఇక ఇప్పుడు ఇంకో నేను ఆల్రెడీ 1 year నుంచి పాలిటిక్స్ దూరంగా ఉన్నా, ఎమ్మెల్సీ ఉన్నాను తప్ప యాక్టివ్గా లేను అసలు నేను. అయినా మళ్ళీ నేను కొన్ని రోజుల పాటు దూరంగా ఉందాం అనుకున్న పరిస్థితుల్లో అనుకోకుండా నేను జనసేన పార్టీలో అప్రోచ్ అవ్వడం ఇమీడియట్గా అంతవరకు 2 days అయిపోయింది. అంతకుముందు అసలు ఎవరితో డిస్కస్ చేయలేదు, ఎవరితో మాట్లాడలేదు. 2 days ఉంది, వెళ్దాం అనుకున్నా, అలా వెళ్ళాను, అలా జాయిన్ అయ్యాను అంతే. ఎవరితో ఫ్యామిలీకి కూడా చెప్పలేదు నేను, ఎందుకంటే ఫ్యామిలీతో డిస్కస్ చేయలేదు నేను. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే నా వల్ల ఏ సంతోషం లేదు, వాళ్ళకి ఏ ఆనందం లేదు, ఈ పొలిటికల్ జీవితంలో ఎక్కడికి బయటకు తీసుకెళ్ళింది లేదు, పండుగ లేదు, షికార్లు ఏమి ఉండవు అనమాట. అయినప్పటికీ కూడా చెప్పకుండా అలాగా వెళ్ళి అలా జాయిన్ అయ్యేస్తే ఇంకొక రోజునైతే ఏం లేదు. పబ్లిక్ లైఫ్లో ఉండాలనుకున్నాను, ఒక మంచి వ్యక్తి దగ్గర ఉండాలనుకున్నాను. ఆ మంచి వ్యక్తి రాజకీయంగా ఎలా ఉన్నా ఒక మంచి వ్యక్తి దగ్గర ఉన్నానని ఒక ఆనందం ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, ఆయన మీద ఉన్న అభిమానంతో 2 రోజులు డెసిషన్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయనను బాగా రిసీవ్ చేసుకోవడం, చాలా హ్యాపీగా. ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు, ఆయన వ్యక్తిత్వం అన్నీ నాకు తెలుసు కాబట్టి ఓన్లీ ఆయన చూసే నేను పార్టీలోకి వెళ్ళాను. ముద్రగడ గారు ఇప్పుడు పిఠాపురంలో ఆయన ఎలా అయినా ఓడిస్తానని అంటున్నారు కదా, ఇక్కడ ఒకటి గమనించాలండి మనం. పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని ఎందుకు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన అంటే ఎందుకు కోపం? చాలా మంది అపోజిషన్ నాయకులు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా 10 మంది వేయచ్చు కదా, చాలా మంది అపోజిషన్ నాయకులు ఉన్నారు కదా, ఆయన్ని ఎందుకు టార్గెట్ చేయాలి ఆయన చెప్పండి? దానికి కేవలం అత్యధికంగా సామాజిక వర్గం కలిగి ఉన్న వ్యక్తి తను ఆర్థికంగా ఎదిగితే, గవర్నమెంట్లోకి వచ్చితే ఇక పొలిటికల్ కెరీర్ నాకు ఉండదు, నా జీవితం అంధకారం, అంత అభిమానులు ఉన్నారు, అంత సామాజిక వర్గం ఉంది, ఆ వ్యక్తి అనే వ్యక్తి ఎదగకూడదు. ఆ ఒక్క వ్యక్తి కానీ ఎదిగితే ఇక జీవితం నాకు పొలిటికల్ జీవితం ఉండదని ఒకే ఒక కారణంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అలా టార్గెట్ చేస్తున్నారు. అలా టార్గెట్ చేయడం వల్ల ఇవాళ ఆయన అభిమానులు కానీ
ఆయన సామాజిక వర్గం కసి పెరిగిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇంతమంది పోటీ చేస్తే ఎక్కడా లేకుండా ఇక్కడ ఎందుకు ఒక్కచోట ఎందుకు చేస్తున్నాడు అంటే ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ గారి మీద ఈయన ఇలా చేస్తున్నాడు. ఆ సామాజిక వర్గాన్ని తొక్కి పెడుతున్నాడు. బలమైన సామాజిక వర్గం ఆయన ఎదిగితే నాకు ప్రాబ్లం, ఆయన ఎదగంలో ఉండాలి అన్న ఒక కసితో చేస్తున్నాడని ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇలాంటి వ్యక్తులు 1000 మంది వెళ్ళినా సాక్షాత్తు జన్మభూమి సంవత్సరాలు అక్కడ వెళ్ళి పడుకున్నా పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆపలేరు. ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఉద్దేశపూర్వకం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాడు. ఆయన సానుభూతి పెరిగిపోయింది పవన్ కళ్యాణ్కి. ఇవాళ ఓటు వేయకూడదు అనుకున్న వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలి. ఆయన అభిమానించే వాళ్ళు ఆయన సామాన్యులు అందరూ కూడా ఏకం అవడానికి కారణం ఇవాళ జగన్మోహన్ రెడ్డి చర్యలే. ఈ దేశంలో రాష్ట్రంలో ఎక్కడైనా పరిస్థితులు ఉన్నాయా? ఇవి అందరి దగ్గర ఆయన చేయించుకోను, ఆయన ఒక్కడి దగ్గర ఎందుకు అలాగవుతుంది? ఎప్పుడైనా గతంలో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసిన దగ్గర అలా వేసారా? నీ దగ్గర పోటీ చేసినప్పుడు అలా ఇన్ఛార్జీలు వేసారా మీరు? చంద్రబాబు నాయుడు గారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు చేయాలి మీరు? జనం పిచ్చోళ్ళు కాదు. ఇవాళ ఆ సామాజిక వర్గంతో పాటు అన్ని బీసీ సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ సోదరులు ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ప్రమాదకరమైన వ్యక్తి. ఈ వ్యక్తి అధికారం ఉండడానికి లేదు. ఈ వ్యక్తిగా ఉంటే ఇలా వ్యక్తిగతంగా వెళ్తాడు, అందరినీ ఒక రకంగా చూడు, తనకు అనుకూలంగా ఉంటే ఒక రకం, యాంటీ ఇలా ఉంటాడు. వ్యక్తిగతంగా వ్యక్తుల్ని అధికారంలో ఉండలేకూడదని చెప్పేసి ఇవాళ ప్రజలు డిసైడ్ అయిపోయారు. చిత్తుగా ఓడించడానికి కూడా రెడీ అయిపోయారు. ఇవాళ పిఠాపురం ఉదాహరణ తీసుకొని చాలా మార్పు వచ్చే రాష్ట్రంలో. ఒక పిఠాపురం చాలు మార్పుకి. ఆ పిఠాపురమే ఒక సంచలనం కాబోతా ఉంది. ఎక్కడా అలా పరిస్థితులు దేశంలో ఈ రాష్ట్రంలో గతంలో పరిస్థితులు లేవు. కేవలం ఈ వ్యక్తి అలా దాడులు చేస్తున్నాడని విపరీతమైన క్రేజ్ ఇవాళ కలంగా పెరిగిపోయింది అక్కడ. సార్ ఫైనల్గా ఒకటి అడుగుతా. ఇప్పుడు వైజాగ్ సౌత్ ఏం చేస్తారనేది చెప్పారు. మీకు ఇప్పుడు బీసీ కింద సీట్ దొరికింది కాబట్టి బీసీ సంక్షేమానికి ఏం చేస్తారు? నేను ఒక బీసీ సోదరుడుగా ఎస్సీ ఎస్టీలకి నేను అన్ని అసోసియేషన్లకి ఉంటాను. సో నా వెనక నా బలం వాళ్ళే. అందరికీ కూడా ఇవాళ బీసీలకి బీసీ లోన్లు కార్డులు రకరకాల చాలా ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఎక్కడ కార్డులు ఉందా బీసీ ఒకటికి? ఎక్కడైనా వ్యాపారం లోన్ ఉందా? అన్ని వ్యవస్థ నిలవైపోయాయి. 56 బీసీ కార్పొరేషన్లు ఉండి జగన్మోహన్ రెడ్డి ఒక్క బీసీ కార్పొరేషన్ రూపాయి ఇచ్చాడా? బీసీని నయం చంపేశారు బీసీల జీవితాన్ని. ఒకప్పుడు కారు లోన్లు, వ్యాపారానికి లోన్లు, ఏ కారు లోన్లు ఇచ్చేసి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళ సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడేవాళ్ళు అన్ని ప్రభుత్వాలు. ఈయన తన చేతుల్లో తీసుకొని కులాలను విడదీసి కలిసిన అన్ని కులాలు ఒక కులాన్ని 4 ముక్కలు చేయడము, కార్పొరేషన్లు పెట్టడం. ఒక్క రూపాయి ఇవ్వట్లేదు. ఒక్క రూపాయి 56 కార్పొరేషన్లో ఇదిగో ఈ కార్పొరేషన్ ఒక రూపాయి ఇచ్చాను చెప్పండి. ఒక్క రూపాయి. మొన్నే మా బటన్ నొక్కుతాను, ఎవరికి నొక్కుతాను, ఎవరికి నొక్కుతాను, ఏం జరిగి నొక్కుతాను ఎవరికి అర్థం అవ్వట్లేదు. మొన్నే మా సామాజిక వర్గం కార్పొరేషన్ చైర్మన్ అడిగాను నేను, ఇంతవరకు ఎన్ని లోన్లు ఇచ్చారు మీరు, ఎన్ని బీసీ లోన్లు ఇచ్చారు, ఎంతమందికి ఏం చేశారు అడిగితే పెద్దగా నవ్వి అన్నీ తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగినాను. ఎందుకు మరి బీసీ కార్పొరేషన్ 50 కార్పొరేషన్ చైర్మన్వి 50 బీసీ కార్పొరేషన్ ఇచ్చారన్నావు కదా, నువ్వు ఒక రూపాయి 20 రూపాయలు నువ్వు అడిగావంటే డబ్బులు ఎక్కడ ఇవ్వడానికి అన్నాడు. మళ్ళీ లేనప్పుడు కార్పొరేషన్ ఎందుకు మీరు కార్పొరేషన్ చైర్మన్లో రాజీనామా చేయండి. ఒక్క రూపాయి మీ ద్వారా రిలీజ్ చేయలేనటువంటి దద్దములు దేనికి చైర్మన్? మీరు అంత చెత్తగా ఎందుకున్నారు? మీరు 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు అడగలేకపోతారు? 5 సంవత్సరాల్లో మా కార్పొరేషన్ 1 రూపాయి ఇవ్వండి, మా కార్పొరేషన్ ద్వారా మా సామాజిక వర్గానికి ఒక కార్ లోన్ ఇస్తాం, ఒక ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాం, లేకపోతే ఒక చిన్న కంపెనీ పెట్టుకోవడానికి లోన్లు ఇస్తాం, సబ్సిడీలు ఏవి ఇస్తాం అని అడగలేని పరిస్థితులు మీరు ఉంటే ఎందుకు మీకు ఇవన్నీ చెప్పండి? పదవులు దేనికి? సో మీరు ఓన్లీ శాలరీస్ బేస్ ఇచ్చుకొని ఆ కార్యకర్తలను మభ్యపెట్టి మీకు శాలరీ ఇస్తున్నారని చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు తప్ప బీసీల మీద ఎస్సీల మీద ప్రేమతో మాత్రం ఏమి కాదు. ఏమి చేయడానికి తన అవసరం కోసం తన సంపాదన కోసం అందరిని వాడుకుంటున్నాడు. ఈ విషయం బీసీ ప్రజలు అందరూ గమనించారు.
ఎస్సీ ఎస్టీ ప్రజలు అందరూ గమనించారు. ఇవాళ రాష్ట్ర ప్రజలు వాళ్ళు గమనించారు, వాళ్ళే ముందున్నారు ఈ ప్రభుత్వాన్ని మార్చడానికి. వాళ్ళ జీవితాలు నాశనం చేశాడు, ఒకరికి ఊళ్ళో లేకుండా అందరినీ మోసం చేశాడు. ఇలా బీజేపీ యాంటీ అని చెప్పేసి ఒక ముసుగులో ముస్లిం మైనార్టీని సర్వనాశనం చేశాడు. ఎవరికి లేకుండా ఒక రూపాయి ఇన్కమ్ లేవు, ఎవరి జీవితాలు అందరికీ దరిద్రం పడ్డట్టు పట్టాడు వాళ్ళ రాష్ట్రానికి. సో ఎవరు హ్యాపీగా లేరు. ఎస్సీ లేదు, బీసీ లేదు, ఏ కార్పొరేషన్ నిధులు లేవు, అన్నీ అబద్ధాలు. తన సిద్ధాన్ని పెట్టి ఖర్చు పెడితే ఇవాళ ఎస్సీ ఎస్టీ హ్యాపీగా ఉంటారు. సిద్ధం పోస్టర్స్ పెట్టినటువంటి ఖర్చు గవర్నమెంట్ డబ్బులు అవన్నీ డబ్బులు కానీ అలా పెడితే నేను మొన్న కూడా సార్ విజయవాడ అన్ని సామాజిక మీకు ఆర్టీసీ బస్సులన్నిటిని తీసుకొచ్చి విలేజెస్ నుంచి మొబైలైజ్ చేసి తీసుకొచ్చి దాన్ని ఆయన కోసం వచ్చిన జనాలలాగా పెట్టారు. అన్ని అన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం తరలిస్తారు. ఆ ఖర్చులు బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలు పెడితే చాలని నా ఉద్దేశం. కేవలం తన హైప్ కోసం, తన పబ్లిసిటీ కోసం, తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకోవడానికి జనాలు తరలించడం, ఆ డబ్బులు ప్రభుత్వం పెట్టుకోవడం చాలా అన్యాయమైనటువంటి పరిస్థితులు. సో ఇవన్నీ పెద్ద స్కామ్. అది నాకు మీ ఆవేదన అర్థమవుతుంది, 10 ఏళ్ళ బాధ కొంచెం అర్థమవుతుంది. ఐ హోప్ అందరినీ మోసం చేస్తుంది, ఇంకా మోసం చేస్తుంది ఆయన. మీరు ఎవరు తీసుకోండి, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జీలుగా ఉండేవాళ్ళు ఎక్కడికక్కడ నియోజకవర్గంలో పనిచేసే ఇక్కడ సుబ్బారెడ్డి గారు కాదు నాకు పని అవుతా, ఈసారి గారిని కాదు నాకు పని అవుతా, ఖచ్చితంగా అయితే వైజాగ్ సజ్జల గారిని కాదు నాకు పని అవుతుందా, ధనంజయ రెడ్డి గారిని కాదు నాకు పని అవుతుందా, జగన్మోహన్ రెడ్డి గారిని కాదు నాకు పని అవుతుందా, ఇంకో కార్యక్రమంలో ఆయన దగ్గర ఎవరి కానీ పని అవుతుంది చెప్పండి, పెద్దిరెడ్డి గారిని పని అవుతా. ఇప్పుడు వీళ్ళందరూ ఒప్పుకోవాలి అంతే. అది ప్రజలకు వెళ్ళిపోయింది, ప్రజలు గమనిస్తున్నారు. సోషల్ మీడియా నువ్వు చేస్తుంటే నువ్వెంత ప్రచారం చేస్తున్నావో అంతకంటే ఘోరంగా ప్రజలకు వెళ్ళిపోయింది, అత్యంత ఘోరంగా ప్రజలకు వెళ్ళిపోయింది ఇవన్నీ. దానికి ఫలితం చూపిస్తారు ప్రజలు. నిన్ను అందరూ అన్ని సామాజిక ఓట్లు వేస్తే మరి కూర్చున్నావు, నువ్వేం చేస్తున్నావు గమనించిన ప్రజలు. ఓట్లేసే పిచ్చోళ్ళ ఖచ్చితంగా గమనిస్తారు, నేను ఇంట్లో కూర్చొని పెడతారు. మీరు ఏమీ డౌట్ కూడా వస్తుంది. నేను అడిగారు విశాఖపట్నం సౌత్ ప్రజలకి ఏం చేస్తారు. విశాఖపట్నం ప్రజలకి ముఖ్యంగా సౌత్ వాళ్ళ ఓల్డ్ సిటీ, అది దాన్ని నేను గోల్డ్ సిటీగా మారుస్తా. ఈ మాట గుర్తుంచుకోండి సార్. ఎందుకు ఒక గ్రీన్ సిటీగా మారుస్తా. 5 ఏళ్ల క్రితం ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో తిరిగి సేమ్ అదే మాట చెప్పారు, వైజాగ్ మారుస్తానని. ఇప్పుడు నేను చెప్పానంటే చేస్తాను. జగన్మోహన్ రెడ్డి లాగా మాట మరి టైప్ కాదు మనం. నేను చెప్పాను, నా సొంతంగా నా నేషనల్ పంపించేనా గ్రీన్ తయారు చేస్తా, అక్కడ ఆ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేస్తా. ఆల్రెడీ ఒక మాట అడిగారు ఆ ముస్లిం సోదరులు, అక్కడ మొత్తం నీట్గా తయారు చేసి ఇచ్చాను. రేపు ఏం అడిగినా అక్కడ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ ప్రాంత ప్రజలకి మత్స్యకారులు ముస్లిం సోదరులు ఎక్కువ నివాసం ఉంటారు అక్కడ. వాళ్ళు ఇలా అడిగితే అలా చేసి పెట్టా. రేపు మళ్ళీ చేస్తా, రేపు అడిగితే సొంత నిధులతో చేస్తా. గవర్నమెంట్ కూడా అవసరం లేదు నాకు, నా సొంత నిధులతో చేస్తా, నేను చేపిస్తా. మొత్తం గ్రేట్ పార్క్ తయారు చేస్తా. అటు చిన్న వాటర్ రాకుండా, అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా సర్వస్వం చేసి పెడతానని చెప్పాను. చేసి కూడా రుచి చూపించా, 24 అవర్స్లో చేసి చూపించా వాళ్ళు అడిగిన దాన్ని. సో వాళ్ళకి ఆ నమ్మకం ఏర్పడుతున్నాం కదా, మాట అలా అంటే అది చేశారు, మీరు ఏదేం చేస్తారు, మా ఓట్లు మీకే అని. అలాంటి పరిస్థితి తెచ్చుకున్నాను. నాకు ఎవరేం చెప్పినా అది వినే పరిస్థితి లేదు. ఇంకా సౌత్ జనసేన చాలా గట్టిగా కావాలంటే మీరు అన్న మాటలు జరిగితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను ఏం మోసం చేసిందో, నాకు నేను ఎన్ని రోజులు పాలిటిక్స్లో ఉన్నాను, నేను ఎంతమందికి హెల్ప్ చేశాను, నేను ఎంతమంది సర్వీస్ చేశాను, సర్వస్వం సౌత్ ప్రజలకు తెలుసు. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తే, ఎప్పుడెప్పుడో బాబు మిమ్మల్ని గెలిపిద్దామని చూస్తూ ఉన్నాం, నీకు అంత అన్యాయం జరిగింది రాజకీయాల్లో, నీ కోసం ఎదురు చూస్తున్నాం, మాకు ఓటేసే అవకాశం వచ్చింది, ఇవాళ ఓటేసే అవకాశం వచ్చింది, ఖచ్చితంగా నీకు ఓటేస్తాం, మా బంధువులందరూ చెప్తాం, మా ఫ్రెండ్స్కి చెప్తాం, ఈసారి నీకు మాకు ఓటేసినందుకు నీకు ఓటేసే అవకాశం మాకు వచ్చింది, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నాకు చెప్తా ఉన్నారు. ఏ ఇంటికైనా నీకు ఓటే అవకాశం వచ్చింది బాబు, వాళ్ళు ₹1,00,00,000 పెట్టి ఖర్చు పెట్టిన ఓటుకి ఓటు మాత్రం నీకు ఇస్తాం బాబు అని చెప్తా ఉంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. నా సర్వీసు, నా జరిగిన అన్యాయం
ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారా సౌత్ ప్రజలు అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీరెవ్వరు ఊహించిన విధంగా సౌత్ లో ప్రజలను రిసీవ్ చేసుకుంటున్నారు. సౌత్ ప్రజలు ఎవ్వరు ఈ రాష్ట్రంలో ఎవరు మెజార్టీని నాకు ఇస్తారు మీరు చూడండి, కావాలంటే రిజల్ట్ చూడండి. నేను చెప్తా ఉన్నా ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నారో మీకు అర్థమవుతుంది. ఎవరు కళ్ళలో ఊహించరు అంత మెజార్టీ నాకు సౌత్ ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. ఆ నమ్మకం ఆ ధైర్యం నాకు ఉంది. వారు రిసీవ్ చేసుకుంటున్నప్పుడు నేను వీళ్ళకి ఇంకా ఏం చేయాలనే కసి నాకు వచ్చేస్తుంది. వాళ్ళు నన్ను ఆ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒకటే మాట, మీకు ఓటేసే అవకాశం ఇంత అన్యాయం చేసే పాలిటిక్స్ లో మీకు ఇలాంటి అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం అనే వాడు చాలా పెద్దవాడు తీసుకున్నాను. చాలా మంది ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఇదే మాట మాడుతున్నారు. సో నాకు జరిగిన అన్యాయం ప్రజలకు వెళ్ళిపోయింది. నాకు ఎప్పుడెప్పుడు ఓటేద్దాం అని ఎదురు చూస్తా ఉన్నారు విశాఖపట్నం ప్రజలు. చూద్దాం సార్ ఆ కాన్ఫిడెన్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. ఈ హామీలన్నీ నెరవేరుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆచమహి సైనింగ్ ఆఫ్.